ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించిన మనందరి గురువైన పత్రిజీ గురూజీకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సెషన్‌ని స్టార్ట్ చేద్దామండి. సో, ఇవాళ నేను తీసుకున్న టాపిక్ కుండలిని శక్తి. ఇది చెప్పడానికి కూడా కొంచెం గట్స్ కావాలండి. యాక్చువల్‌గా ఇది వేరే వాళ్ళ రిక్వెస్ట్ మీద మళ్ళీ చెప్పాలనుకోని ఇంకొంచెం డీటెయిల్‌గా అనమాట. ఇంతకుముందు సెషన్స్‌లో మనం చక్రాల గురించి తెలుసుకున్నాం. చక్రాల వెనక ఉన్న శాస్త్రం ఏంటి? ఇంకొంచెం డెప్త్‌గా వెళ్తే ఏంటి కుండలిని ఎనర్జీ అనేది మనకి ప్రస్తావన తేవచ్చు. సో, ఇవాళ గూడా కొంచెం బేసిక్ లెవెల్‌లోనే నేను చెప్తానండి. ఇది ఫస్ట్ క్లాస్ కాబట్టి. సో, నాకు అర్థమైన అంతవరకు నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు షేర్ చేస్తున్నానండి. ఇది రకరకాలుగా చాలా చెప్పుకోవచ్చు. ఇవాళ బేసిక్ లెవెల్‌లో నాకు అర్థమైనంత వరకు ఈ జ్ఞానాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నానండి. ఓకే అండి. మీరందరూ కూడా రెడీ అనుకుంటాను. సో, కుండలిని శక్తి అండి. కుండలిని ఎనర్జీ. సో, ఇది తెలుసుకోవాలంటే ముందు ఇంకొంచెం మనం ఇంకొకసారి ఆ చక్రాల గురించి, ఆ శ్వాస గురించి కొంచెం చెప్పుకున్నాక, మనం కుండలిని ఎనర్జీ ఏంటనేది చెప్పుకుందాము. ఎందుకంటే ఇదంతా ఇంటర్ కనెక్టెడ్ అనమాట. మొత్తం చక్రాల గురించి, శ్వాస గురించి, ధ్యానం గురించి ఈ కుండలిని ఎనర్జీ అనేది ప్రస్తావన తేవచ్చనమాట. కాకపోతే ఇంతకుముందు నేనెప్పుడు దీన్ని వాడలేదు. ఈ వర్డ్‌ని వాడకుండానే మీకు మొత్తం చెప్పేసాను. కానీ అక్కడ ఈ వర్డ్‌ని కూడా వాడొచ్చు. సో, అది ఇవాళ నేను ఎక్కడ, ఎలా అది జరుగుతుందనేది మీకు ఇవాళ నేను షేర్ చేస్తున్నానండి. సో, మీకందరికి తెలుసు ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ద్వారా ఓకే. మనము మనసుని శూన్యం చేసుకుంటున్నాము. దీంతో మన బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మనకి ఆ విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది. దానితో మనకి చక్రాలలో ఉన్న బ్లాక్స్ అన్ని తొలగిపోతున్నాయి. నాడీ మండలం శుద్ధి జరుగుతుంది. మనకి ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ మనకి తెలిసిన విషయాలు. అవును కదండీ! అదే గదా జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఈ మాస్టరీ అంటే ఏంటి? ఒక్కొక్క చక్రము మనకి బ్యాలెన్స్ అయినప్పుడు ఈ ధ్యానం వల్ల యాక్టివేట్ అవ్వడం కానీ, బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం కానివ్వండి, అందులో ఉన్న బ్లాక్స్ పోవడం గానివ్వండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ బ్లాక్స్ పోతున్నాయి, అవి యాక్టివేట్ అవుతున్నాయి, ఆ! బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ అవుతున్నాయి. అప్పుడు మనకి దైవిక గుణాలొస్తున్నాయి. అంటే అక్కడ ఏం జరుగుతుంది అంటే దాని వెనక కుండలిని యాక్టివేషన్ జరుగుతుంది. ఆ కుండలిని శక్తి అనేది అవేకన్ అవుతుంది మన శరీరం, మన ప్రాణమయ కోశంలో. సో, మనకి చక్రాలెక్కడుంటాయండి? ప్రాణమయ శరీరంలో ఉన్నాయి. ఓకే. మన పంచకోశాల్లో రెండవదైన ప్రాణమయ కోశంలో, ప్రాణమయ శరీరంలో మనకి చక్రాలన్నీ ఉన్నాయి. సో, మన పూర్వజన్మల కర్మల ప్రకారము మనం ఎన్నో బ్లాక్స్ తెచ్చుకొని ఉన్నాము ఆ చక్రాలలో. అవును కదండీ! సో, అవన్నీ తెచ్చుకోవడం వల్ల మనకి ఆ బ్లాక్స్ ఉండడం వల్ల మన పర్సనాలిటీ కానియండి, మన క్యారెక్టర్ కానివ్వండి, మన ఆరోగ్యం కానీ ఇవన్నీ మొత్తం మన గురించి డిపెండ్ అయ్యేది మన చక్రాల స్థితిని బట్టే అన్నమాట. సో, ఇవన్నిటిని మనం క్లియర్ చేసుకోవడానికి ఈ ధ్యానం అనే ప్రక్రియని పాటిస్తున్నాము. సో, స్లోగా ఒక్కొక్కటి మనం క్లియర్ చేసుకుంటూ, యాక్టివేట్ చేసుకుంటూ, మనం ఒక్కొక్క గుణాన్ని డెవలప్ చేసుకుంటూ పైకి ప్రవాహం జరుగుతుంది మనకి. ఆ కుండలిని శక్తి కింద ఉంటుంది. అది మనకి పైకి జరుగుతుంది. మామూలుగా నదులన్నీ పైన ఆకాశం మౌంటైన్స్ నుంచి పుట్టాయంట. పైనుంచి జలపాతంలా కింద పడతాయి. కానీ ఇక్కడ యాంటీ గ్రావిటీ అన్నమాట. కుండలిని మాత్రం కింద నుంచి పైకెళ్తుంది ఆకాశగంగానే. సో, ఇలాగ ఆ శక్తి అనేది కింద నుంచి పైకి వెళ్తుంది. పైనుంచి కిందకి రావడం కాకుండా కింద నుంచి యాక్టివేట్ అయ్యి పైకొస్తుంది. ఓకే అండి. ఇప్పుడు ఒక్కొక్క చక్రాల మాస్టరీ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాము. మీకందరికి తెలుసు ఫస్ట్‌ది మూలాధార చక్రము. మన టెయిల్ బోన్ దగ్గర స్పైనల్ కార్డ్ చివరి భాగమైన టెయిల్ బోన్ దగ్గర మనకి మూలాధార చక్రం ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీలో టెయిల్ బోన్ తీసుకుంటే అదే సి సి స్థితిలో ప్రాణమయ శరీరంలో మనకి మూలాధార చక్రం ఉంటుంది. సో, ఈ మూలాధార చక్రం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, యాక్టివేట్ అయితే, చేసుకోగలిగితే, మనకి బాడీ మీద సర్వైవల్ మాస్టరీ అనేది వచ్చేస్తదనమాట. ఓకే. అది దాటి మనం ఇంకా యాక్టివేట్ చేసుకుంటే స్వాదిష్టానికెళ్తాం. అక్కడ మనం ఎమోషన్స్‌ని మాస్టరీ చేసుకోగలుగుతాము. అలాగా కుండలిని పైకి ఎదిగే కొద్దీ ఒక్కొక్క చక్రం మీద మనకి మాస్టరీ వచ్చేస్తదనమాట. అంటే ఇప్పుడు మణిపూరక దగ్గరకు యాక్టివేట్ అయింది అంటే, మనం అక్కడ మన విల్ పవర్ మీద మాస్టరీ చేయొచ్చు. మనం ఎలాంటిదైనా సాధించొచ్చన్న విల్ పవర్ మనకి మాస్టరీ అయిపోతాం మనం. ఆ పవర్‌లో.
అలాగే అనాహత చక్రానికొచ్చేసరికి ఆ కుండలిని అది యాక్టివేట్ అయ్యాక మనం పూర్తిగా లవింగ్‌గా, కంపాషనేట్‌గా ప్రేమ, కరుణ, జాలి ఇవన్నీ గుణాల మీద మాస్టరీ అయిపోతుంది మనకి. సో, ఈ విధంగా మనం ఒక్కొక్క క్వాలిటీ మాస్టరీ అయ్యి పైకి వెళ్తూ ఉంటుంది ఆ కుండలిని. అలా తర్వాత విశుద్ధ చక్రానికి చేరినప్పుడు క్రియేటివిటీ ఇలాంటి దాని మీద మాస్టరీ పెరిగిపోతుంది. మనం ఎలాంటివైనా సృష్టించగలము. సో, ఒక క్రియేటివిటీ స్కిల్స్ అనే దాని మీద మనకి మాస్టరీ ఏర్పడుతుంది. చక్కగా ఎక్స్‌ప్రెషన్ చేయగలుగుతాం. కమ్యూనికేషన్, వాగ్ధాటి. సో, ఇలా ఒక్కొక్కటి మనలో ఉన్న క్యారెక్టర్‌ని, మనలో ఉన్న స్కిల్స్‌ని, మనలో ఉన్న దైవిక గుణాల్ని యాక్టివేట్ చేసుకుంటూ పోతాం మనం. ఈ కుండలిని శక్తి ఒక్కొక్క మెట్టు ఎదిగే కొద్దీ. అలా ఆజ్ఞా చక్రానికొచ్చేసరికేంటి ద్వంద్వాల నుంచి ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. డ్యుయాలిటీ టు వన్నెస్ అంటారు. అంటే ఈ రెండిటి మీద మనం థర్డ్ ఐ యాక్టివేషన్ జరగడం వల్ల ఆజ్ఞా చక్రంలో సో, ద్వంద్వాలంటే ఏంటి? సుఖదుఖాలు, మానాలు, అవమానాలు ఇలాంటి వాటి నుంచి మనం అన్నిటిని ఈక్వల్‌గా తీసుకునే వన్నెస్‌కొచ్చేస్తామనమాట. ఆ వన్నెస్ అనే పవరు, ఇంకా అతీంద్రియ శక్తులు ఇవన్నీ కూడా మన చేతికి వచ్చేస్తాయి ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ జరిగితే. ఓకే అండి. సో, ఇలా ఒక్కొక్క చక్రంలో మాస్టరీ అవ్వడం వల్ల, ఈ కుండలిని యాక్టివేషన్ వల్లనే ఇవి మాస్టరీ అవుతూ ఉన్నాయి. ధ్యానం అనే ఆయుధాన్ని పట్టుకున్నాం ఇక్కడ. దీంతో మన కుండలిని యాక్టివేషన్ జరిగి, ఒక్కొక్క చక్రం మాస్టరీ చేసుకుంటూ మనం సహస్రార స్థితికి చేరుతున్నాము. ఈ సహస్రార స్థితికి చేరుకోవడంతోనే ఎన్‌లైట్‌మెంట్ అని మనం చెప్పుకుంటున్నాం. అవును గదండీ! ఓకే. సో, ఇది చక్రాల గురించి మాస్టరీ ఇలా జరుగుతుంది ధ్యానంలో. సో, దీని వెనక ఏంటి కల్ప్రిట్ అంటే, ఈ కుండలిని శక్తి వల్ల ఇదంతా గూడా జరుగుతుంది. పాసిబుల్ అవుతుంది. ఓకే అండి. ఇక్కడ నేను మళ్ళీ కొంచెం శ్వాస గురించి గూడా కొంచెం మీకు గుర్తు చేస్తాను. శ్వాస రహస్యము. సో, ఇదంతా గూడా మళ్ళీ దేని వల్ల జరుగుతుంది? ధ్యానం వల్ల జరుగుతుంది. ఇక్కడ ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. బాహ్య ప్రపంచం మీద ధ్యాస కాదు. శ్వాస మీద ధ్యాస. అంటే మన అంతఃప్రయాణం చేయడం వల్ల, మనలోని శ్వాసని మనం గమనించడం వలన ఏం జరుగుతుంది? ఇవన్నీ జరుగుతున్నాయి. నాడీ మండల శుద్ధి ఇవన్నీ అని చెప్పుకున్నాం. సో, ఈ శ్వాసలో కూడా ఎన్నో రహస్యాలున్నాయని కూడా మన యోగులందరూ చెప్పారు. సో, ముక్తికి మార్గమే మన శ్వాసలోని రహస్యము. అవును గదండీ! ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ఇంకా ఏం చెప్పారు? ఈ శ్వాసనే స్వర విజ్ఞాన శాస్త్రం అని గూడా చెప్పారు. ఈ శ్వాస ఉంటేనే మనం మాట్లాడగలుగుతామనమాట. ఈ మాట రావాలంటే శ్వాస కనెక్ట్ అయ్యుంటుంది. శ్వాస లేకపోతే మాటలు గూడా రావన్నమాట. ఈ పంచభూతాల తత్వంతో కనెక్షన్ ఉందని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. సో, ఈ మాట రావాలన్నా ఈ స్వరము, శబ్దము అనేది కూడా శ్వాసతో కనెక్ట్ అయింది. సో, ఇది స్వర విజ్ఞాన శాస్త్రము, శ్వాస విద్య అని కూడా చెప్పబడి ఉందన్నమాట. ఓకే అండి. సో, ఈ శ్వాస ఈ క్వాలిటీ ఆఫ్ బ్రీతింగ్ బట్టి, ఈ శ్వాస తీరుని బట్టి మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తారన్నమాట. మామూలుగా ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి శ్వాస చెక్ చేస్తారు. ఆ స్టెథోస్కోప్ లంగ్స్ దగ్గర బ్యాక్ పెట్టి, ఇంకా గుండెని పరిశీలిస్తారు. ఆ గుండె పనితీరు ఎలా ఉంది? శ్వాస ప్రక్రియ ఎలా ఉంది? ఈ రెండిటి మీద మన హెల్త్‌ని వాళ్ళు చెక్ చేయగలుగుతారనమాట. మెయిన్ ఈ 2 థింగ్స్. సో, మరణ సమయంలో కూడా ఈ రెండిట్లో తేడా వచ్చిందంటే ఇంకా మరణం సంభవిస్తుంది. శ్వాస తీరుని బట్టి, ఇంకా గుండె పనితీరుని బట్టి. ఓకే. సో, శ్వాస అనేది అంత ఇంపార్టెంట్. అంతే గదండీ! మనం బతుకుతున్నాం అంటేనే ఈ శ్వాస వల్ల. సో, దీని యొక్క క్వాలిటీని బట్టి గూడా మన హెల్త్ కోఎఫిషియంట్‌ని మనం చెక్ చేయొచ్చనమాట. ఎలాంటి శ్వాస జరుగుతుంది? అంటే ఇప్పుడు సూర్యనాడి, చంద్రనాడి అని 2 నాడులున్నాయి. ఇప్పుడు రైట్ నాస్ట్రిల్ నుంచి మనం గాలి ఎక్కువ తీసుకున్నాం అంటే సూర్యనాడి యాక్టివ్‌గా ఉన్నట్లనమాట. మనం లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి ఎడమ వైపు నుంచి నాస్ట్రిల్ నుంచి మనం శ్వాస ఎక్కువగా తీసుకుంటున్నామంటే చంద్రనాడి యాక్టివ్‌లో ఉంది అని చెప్తారనమాట. ఓకే. అది మనం చెక్ చేయొచ్చు. ఒక ఫింగర్ మనం నాస్ట్రిల్ దగ్గర పెట్టుకుంటే మనకి ఇటుపక్క ఎక్కువ జరుగుతుందా? ఇటుపక్క ఎక్కువ జరుగుతుందా? మనం సెల్ఫ్ మానిటర్ చేసుకోవచ్చనమాట. ఇలా చేసుకోవడం వల్ల మనకి సూర్యనాడి యాక్టివ్‌గా ఉందా? చంద్రనాడి యాక్టివ్‌గా ఉందా? మనం తెలుసుకోవచ్చు. కానీ డే టైమ్‌లో అంతా కూడా సూర్యనాడి యాక్టివ్‌గా ఉండాలి. చంద్రనాడి అనేది రాత్రి పడుకునే సమయంలో యాక్టివ్‌గా ఉండాలి. ఇది పద్ధతనమాట యాక్చువల్‌గా అయితే. సో, మనకి ఈ 2 తీరులను బట్టి మన మెటబాలిజం అనేది డిపెండ్ అవుతది. మన హెల్త్‌ని ఈ విధంగా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారనమాట. అర్థమైందండి?
సో, ఈ సూర్యనాడి ఎందుకు అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ ఇప్పుడు మన డైజెషన్ అవ్వాలన్నా, మనం తినాలన్నా, మనం అరిగించుకోవాలన్నా, మన పనులు చేయాలన్నా, దీనికి ఒక ఉష్ణం కావాలి. ఒక వేడి కావాలి. వేడి తత్వం మన బాడీలో. ఆ మెటబాలిజంని ఇగ్నైట్ చేయడానికి, చార్జ్ చేయడానికి. సో, ఈ సూర్యనాడి అనేది మనకి చక్కగా పని చేస్తుంటే, మనం డే యాక్టివిటీస్ అన్నీ గూడా చక్కగా చేసుకోగలుగుతాము. ఇది గాని తేడా ఉంది అంటే మనం డల్‌గా ఉంటాం అన్నమాట. ఇలా డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ ఉంటది. సో, చందన నాడి అనేది రెస్ట్‌కి సంబంధమైనదనమాట. రెస్ట్‌లో ఉన్నప్పుడు చంద్ర నాడి యాక్టివ్‌గా ఉన్నట్లు. ఇది ఎక్కువ యాక్టివ్‌గా డేలో ఉంది అంటే మీరు డల్‌గా ఉంటారు. ఎక్కువ రెస్ట్ కోరుకుంటూ ఉంటారు. యాక్టివ్‌గా ఉండదు. మీ మెటబాలిజం మీకు డైజెషన్ అవ్వదు పొద్దున్నే. అంటే మీ చంద్ర నాడి అక్కడ యాక్టివ్‌గా ఉంది అని. సో, మనం అలా డేకి సూర్యనాడి యాక్టివ్‌లో పెట్టుకోగలగాలి. నైట్‌కి చంద్రనాడి యాక్టివ్‌లో ఉంటుంది సహజంగా హెల్తీ పర్సన్‌కి. ఓకే అండి. సో, అందుకని మనం నైట్ పడుకునేటప్పుడు నిద్ర రాలేదు, నిద్రలేమిలో ఉన్నారు అంటే, వాళ్ళకి సూర్యనాడి యాక్టివ్‌గా ఉన్నట్లనమాట. ఓకే. వాళ్ళ అక్కడ ఏదో ఆలోచనలతో బిజీగా మైండ్ యాక్టివ్ పెట్టుకుంటూ ఒక యాక్టివ్ స్టేట్‌లో ఉండడం వల్ల సూర్యనాడి మనకి నిద్ర రాదు. సో, అందుకని ధ్యానం చేయమని చెప్తారు. ఏం జరుగుతుంది ఈ ధ్యానంలో అంటే, ఈ రెండిటి నాడుల మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతుంది. ధ్యానంలో ఏం జరుగుతదంటే, రెండిటి మధ్య బ్యాలెన్స్ ఏర్పడుతది. ఈ బ్యాలెన్స్ ఏర్పడడం వల్ల, సమానంగా జరగడం వల్ల సూర్యనాడి, చంద్రనాడి ఓకే. ఎంత మెటబాలిజము, ఎంత రెస్ట్ అనేది మనకి బ్యాలెన్స్ అవుతుందన్నమాట. ఈ ధ్యానం చేయడం వల్ల. సో, అందుకని మనం రెగ్యులర్‌గా ధ్యానం చేస్తూ ఉంటే, ఈ రెండిటి పనితీరు డేలో ఎంత, నైట్ అని సమానంగా బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ అవ్వడం మొదలవుతుంది. అందుకని మనకి ఫస్ట్ ధ్యానం వల్ల ఆరోగ్యం వస్తదనే దానికి సీక్రెట్ అన్నమాట ఇది. ఎలా అయితే మనము డైజెషన్ ద్వారా టాక్సిన్స్‌ని బయటికి పంపించేస్తున్నాం. ఒక 10% అనుకోండి. ఓకే. ఒక 20% ఏదన్నా మనం ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఆ డేలో ఒక ఎక్సర్‌సైజ్ కానివ్వండి, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ స్వెట్ వల్ల మన చర్మం నుంచి టాక్సిన్స్ పోతాయి. ఒక 20% అర్థమైందండి? ఈ విధంగా డీటాక్స్ అవుతూ ఉంటుంది మన బాడీ ద్వారా. డైజెషన్ ద్వారా మలమూత్రాల వల్ల ఒక 10% అనుకుంటే, చెమట ద్వారా ఒక 20% పోగలిగితే, మిగతా 70% ఎలా డీటాక్స్ అవుతదో తెలుసా అండి? ధ్యానం వల్ల. అందుకే అందరికి ఆరోగ్యం ఎలా వస్తుంది ధ్యానం ద్వారా అంటే 70% డీటాక్సిఫికేషన్ అవుతుంది శరీరంలో. అందువల్ల మనకి ఆరోగ్య సిద్ధి లభిస్తది. ఫస్ట్ ఫ్రూట్ ఏంటి ధ్యానం వల్ల అంటే, ఈ సూర్యనాడి, చంద్రనాడి బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ చేయడం వల్ల 70% డీటాక్స్ క్లీన్ చేయబడుతుంది. క్లెన్సింగ్ చేయబడుతుంది 70%. ఓన్లీ ఫిజికల్ బాడీ మలమూత్రాలు విసర్జన ద్వారా 10% అయితే, చర్మం ద్వారా 20% అయితే, 70% ధ్యానం వల్ల శుద్ధి జరగబడుతుంది. నాడీ మండలి శుద్ధి జరగడమే అక్కడ ఆరోగ్యం. ఈ సూర్యనాడి, చంద్రనాడి బ్యాలెన్స్‌డ్‌గా వర్క్ అవ్వడము. ఇదంతా కూడా 70% వల్ల. అందుకే మనకి ధ్యానం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తదన్న విషయం మనం తెలుసుకోవాలన్నమాట. ఎందుకు అంత మస్ట్ అండ్ షుడ్ అంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ధ్యానము. ఇది తెలుసుకునే ఒక రహస్యం అన్నమాట. ఓకే అండి. సో, ఇప్పుడు కుండలిని దగ్గరికొచ్చేద్దాము. సో, ఇలా శ్వాస గురించి ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. శ్వాసలోని రహస్యాలు, యోగులు ఎలా ఏం చెప్పున్నారు, మనకి ఏం అందించారు, చక్రాల పనితీరుని బట్టి మన ఆరోగ్యం ఎలా మనం మార్చుకోగలుగుతాము. ఇవన్నీ ఒక అవగాహన ఆల్రెడీ ఉంది మీకందరికి. సో, ఇక్కడ కుండలిని దగ్గరికొచ్చేసరికి కుండలిని, కుండ ప్లస్ అళిని అంటారండి. కుండ అంటే ఈ కుండ షేప్‌లో మన మూలాధార చక్రంలో 3 పాముల్లాగా 3:30 చుట్టు చుట్టుకొని ఉంటదంట. కుండ లోపల 3 పాములులాగా నాడులు ఇక్కడ పాములు అంటే నాడులు. అది పాముల షేప్‌లో ఉంటుందని దానికి అలా పాములు అని పెట్టారు. పాములంటే పాములుండవు. ఈ నాడులే 3:30 చుట్టులాగా చుట్టేసుకొని ఆ కుండలో నిద్రాణంలో ఉందన్నమాట. ఈ శక్తిని మూల ప్రకృతిక శక్తి అంటారు. మూల ప్రకృతిక శక్తి అంటారు ఈ కుండలిని శక్తిని. అంటే సహజంగానే, ప్రకృతి పరంగానే, సహజంగానే మన మూలాధార చక్రంలో చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంది ఒక బీజం రూపంలో. ఇది కుండలిని శక్తి అంటే. ఓకే అండి. సో, పాములాగా ఒక 3:30 మీటర్ల చుట్టుతో చుట్టేసుకొని
ఆ పెట్టెలో ఆ కుండలో నిద్రిస్తూ ఉంది. దాన్ని కుండలిని శక్తి అని చెప్పారనమాట. ఇది మూల ప్రకృతిక శక్తి. అంటే సహజంగానే, స్వయంభూగానే మన శక్తి లోపల ముడుచుకొని నిద్రాణ స్థితిలో ఉంది. ఈ మూల ప్రకృతి శక్తినే ఇప్పుడు ఆహ్, దుర్గాదేవి అని, ఆదిపరాశక్తి అని, లలితాదేవి అని, ఆ తల్లి నిద్రాణ స్థితిలో చుట్టుకొని ఉంది. మూలాధార చక్రం దగ్గర ఉంది. అందుకే ఇది మూలాధారము అయింది. అన్నిటికీ మూలమైనది, అన్నిటికీ ఆధారమైన శక్తి ఈ మూలాధారంలో దాగి ఉంది. అందుకే మూలాధార చక్ర అన్నిటికీ ఒక ఫౌండేషన్ లాంటిది. మనం ఇంతకుముందు గూడా చెప్పుకున్నాము. దిస్ ఈస్ ద బేస్ అన్నమాట. ఈ ఫౌండేషన్ వల్ల మిగతా చక్రాలన్నీ యాక్టివేషన్ అనేది అసలు ఆ స్పిరిచ్యువల్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి. స్టార్టింగ్ మూలాధార నుంచి. సో, ఎందుకంటే అక్కడ కుండలిని శక్తి నిక్షిప్తమై ఉంది. బీజ రూపంలో, నిద్రాణ స్థితిలో. అదే ఆది పరాశక్తి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం భక్తి మార్గంలో. ఆ శక్తినే. ఇప్పుడు మన పనేంటి? మనం ధ్యానం ద్వారా ఈ నిద్రిస్తున్న కుండలిని శక్తిని, ఈ మూల ప్రకృతికి శక్తిని మనము నిద్రలేపుతున్నాం, మేల్కొల్పుతున్నాము. శ్వాసను పట్టుకోంగానే మనము అంటే స్విచ్ ఆన్ చేయాలన్నమాట. ఫ్యాన్ తిరగాలంటే ఎలా అయితే స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్ తిరిగేస్తదో, అలానే ఇది నిద్ర లేవాలంటే మనం ముందు స్విచ్ ఆన్ చేయాలి. ఆ స్విచ్ ఆన్ చేయడమే ఇక్కడ ధ్యానం. శ్వాస మీద ధ్యాస స్విచ్ ఆన్ చేయడం. ఓకే. ఈ ఆన్ చేయడం వల్లనే మనం మేల్కొల్పగలుగుతాము. అక్కడ అసలు గేమ్ స్టార్ట్ అవుతది. మేల్కొలుపుతాం అంతే. అది ఇంక ఎలా పైకి వస్తుంది, ఒక్కొక్క చక్రం దాటి పైకి, పైకి, పైకి జరిగి, జరిగి, జరిగి సహస్రార స్థితికి చేరుతుందో, ఇంకా మన దాని మీద ఆధారపడి ఉంటుంది. మన సాధన బట్టి మనలో ఒక్కొక్క గుణం పెరిగే కొద్దీ ఆ కుండలిని కదలికలు జరుగుతూ ఉంటాయి. ఓకే అండి. అర్థమవుతుందా? సో, ఈ కుండలిని శక్తి ఈ మూలాధార స్థితిలో ఉన్నప్పుడు, ఇక్కడ మనం ధ్యానం ద్వారా దీన్ని మేల్కొల్పుతున్నాం అని చెప్పుకుంటున్నాం. అవును కదండీ! సో, యోగులందరూ ఈ, ఈ కుండలిని శక్తి గురించి రకరకాలుగా శ్లోకాల ఫార్మ్‌లో మనకి దీని గురించి చెప్పున్నారు. నేను ఆ శ్లోకాలు గూడా ఇక్కడ మీకు చెప్తాను. సో, మనకి క్లారిటీ వస్తుంది. ఏంటి కుండలిని శక్తి అనేది. ఓకే అండి. సో, ఫస్టు మనకి పోతులూరి వీరబ్రహ్మం గారు మనకి శ్లోకాలు చెప్పున్నారండి. 3, 4 శ్లోకాలు నేను సేకరించాను. కుండలిని శక్తి గురించి. అది మనం తెలుసుకుందాము ఏంటనేది. గురుముఖాన విన్న కుండలిని శక్తి వీరులెంచి 6 మెట్టులెక్క దూరదృష్టి కలిగి తోడ మారశ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబ. గురుముఖాన విన్న కుండలిని శక్తి వీరులెంచి 6 మెట్టులెక్క దూరదృష్టి కలిగి తోడ మూర శ్రవణమబ్బు కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పున్నారు ఒక శ్లోకం. అంటే క్లియర్‌గా చెప్పేశారు. గురుముఖాన విన్న అంటే ఇక్కడ గురువు ఎవరండి? మన శ్వాస అన్నమాట. శ్వాస అనే గురువు ద్వారా మనం ఆత్మజ్ఞానం పొందాక, మనం ఈ కుండలిని శక్తిని ఈ 6 మెట్టులెక్కేలా చేయగలుగుతాము. అది అంత క్లియర్‌గా వాళ్ళు యోగులు దర్శించి మనకి ఈ శ్లోకం రూపంలో అందించున్నారిక్కడ. ఓకే. గురుముఖాన విన్నా అంటే మన శ్వాస అనే గురువుని పట్టుకోవడం వల్ల మనకి ఆత్మజ్ఞానము, శక్తి వల్ల మనం ఈ 6 మెట్టులు ఎక్కగలుగుతున్నాం. ఆ కుండలిని శక్తి 6 మెట్టులు ఎక్కుతుంది అని చెప్పి ఉన్నారనమాట. సో, ఇలాగ మనము ఇట్లా ఎక్కి, ఎక్కి, ఎక్కి మనకేమొస్తుందండి ఆజ్ఞా చక్రానికి వెళ్ళినాక మనకు అతీంద్రియ శక్తులొస్తున్నాయి. ఎన్నో సిద్ధులు మనం సంపాదించగలుగుతున్నాము అని ఈ శ్లోకంలో చెప్పబడిందనమాట. అలానే ఇంకొక శ్లోకం ఉందండి బ్రహ్మం గారు చెప్పింది. పాము పెట్టనున్న పరిమళంబు లేదే తెరచి చూడ పెట్ట పరిమళించు. పరిమళించు పడగెత్తుడే కదా కాళికాంబ హంస కాళికాంబ. పాము పెట్టనున్న పరిమళంబు లేదే తెరచి చూడ పెట్ట పరిమళించు. పరిమళించు పడగెత్తుటే కదా కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఇక్కడ మూలాధార చక్రంలో అది పెట్టెలో ఉంది. ఆ కుండ లోపల అట్లే నిద్రాణ స్థితిలో ఉంది. అప్పుడు దానివల్ల ఏమి
పరిమళం లేదనమాట. అలా నిద్రాణ స్థితిలో ఉండడం వల్ల. ఎప్పుడైతే అది తెరచి చూస్తే పరిమళిస్తుంది. అంటే అది ఎప్పుడైతే మేల్కొల్పబడుతుందో ఆ కుండలిని శక్తి, ఇంకా అంతా అద్భుతమే. పరిమళం ఒస్తుంది అని ఈ విధంగా బ్రహ్మంగారు మనకి శ్లోకాల రూపంలో ఆయన దర్శించి, మనకి ఈ శ్లోకాలను అందించి, ఈ విధంగా సంకేతాలు ఇచ్చారండి. కుండలిని శక్తి ఈ విధంగా ఉంటుంది. సో, ఈ రిప్రజెంటేషన్ అంతా గూడా పాములకి ఆ నాడులనమాట. ఇక్కడ 3 నాడులని చుట్టేసుకొని ఉంది కుండల అని చెప్పాం గదండీ! అవేం నాడులంటే ఇద, పింగళ, సుషుమ్న. ఈ 3 నాడులు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎన్నో నాడులున్నాయి మనకి. ఈ 3 అనేవి అసలైన పైకి ప్రవహించే నాడుల్లో ఈ 3 చుట్టూ వేసుకొనుంటాయి. ఈ 3 యాక్టివేట్ అయినప్పుడు ఇట్లా పైకొచ్చి మళ్ళీ ఇలా ఓపెన్ అవుతాయన్నమాట 3. సహస్రార స్థితికొచ్చినప్పుడు. అవి అక్కడక్కడ నాట్స్ ఫార్మ్ అయుంటాయన్నమాట. బ్లాక్స్ ఉండడం వల్ల. ఎప్పుడైతే మేల్కొల్పుతామో ఇవి అన్‌వైండ్ అయిపోయి సహస్రార స్థితికి చేరుతూ ఉంటాయన్నమాట. ఇద, పింగళ, ఇంకా సుషుమ్న నాడి. ఈ 3 అన్నమాట మెయిన్. ఓకే అండి. ఇంకా గూడా చెప్పున్నారండి యోగులు. బ్రహ్మంగారివే ఇంకా ఉన్నాయి. కండ కుండలెంచి కుండలిని ఆడించి జమిలి మోత నాగస్వరము ఊద నాగుపాము లేచి నాట్యము చేయును కాళికాంబ హంస కాళికాంబ. ఎన్ని ఉన్నాయి చూడండి. అసలు ఈ శ్లోకాలన్నీ తెలుసుకుంటే మొత్తం మనకి వీటి గురించే ధ్యానము, ఈ కుండలిని శక్తి గురించి అంతా చక్కగా మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో, ఇక్కడేం చెప్పారు? కుండలెంచి కుండలిని ఆడించి జమిలి మోత. ఇప్పుడు నాగుపాము పెట్టెలోంచి బయటికి రావాలంటే ఆయన జమిలి మోత అంటారు. వాళ్ళది ఊదితే పాము ఆ పెట్టెలోంచి పైకి ఇట్లా పడగ చూపిస్తూ ఉంటుంది మనకి. అంటే ఏం చేశాడాయన? ఆయన శ్వాసని ఊదడం వలన ఆ జమిలిలో ఆ సౌండ్‌కి, ఆ వైబ్రేషన్‌కి పాము లేస్తుంది అని. అంటే ఇక్కడ మనం ఎలా అన్వయించుకోవాలి? మన శ్వాసని గమనించడం వల్ల మన స్పైనల్ కార్డ్ మన వెన్నెముకలో అది ఫ్లూట్ అనుకుంటే, ఆ వెన్నెముకంతా గూడా ఒక ఫ్లూట్ అన్నమాట. ఆ ఊదే. ఈ శ్వాస ఎప్పుడైతే మనం ఊదగలుగుతామో, ఆ స్పైనల్ కార్డ్‌లోకి చేరుతుందో, గమనించగలుగుతామో, అదొక ఫ్లూట్ అయితే ఎన్నో హోల్స్ ఉంటాయి. వాటి ద్వారా ఈ సౌండ్ వెళ్ళడం వల్ల ఆ పాము లేస్తుంది. అంటే ఈ నాడులు యాక్టివేట్ అవుతాయి. అంత చక్కగా కంపేర్ చేశారండి. సో, ఇలాగ మన శ్వాసను ఎప్పుడైతే పట్టుకుంటామో, మన వెన్నుముక ఒకవేళ ఫ్లూట్ అనుకుంటే, దాంట్లో ఈ శ్వాస ప్రవాహం జరిగి, ఆ విశ్వశక్తి ప్రవాహం జరిగి శ్వాస వల్ల మనకి ఆ పాము లేచుతుంది. అంటే ఆ నాడులు యాక్టివేట్ అవుతున్నాయి. ఆ కుండలిని శక్తి పైకి యాక్టివేషన్ జరుగుతుంది అని చెప్పబడిందనమాట. ఇంకా ఇంకొక లాస్ట్ అండి. నేను ఒక 4, 5 చెక్ చేశాను. 6 కమలములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట కలదు. బాట వెంట నడువ పరమపదమే కదా! కాళికాంబ హంస కాళికాంబ. 6 కమలములకు ఆవలి బయలులో బ్రహ్మరంధ్రమనడి బాట కలదు. బాట వెంట నడువ పరమపదమేను గదా! కాళికాంబ హంస కాళికాంబ. మొత్తం మన ధ్యానం విశిష్టత ఇందులో ఉందన్నమాట. సో, 6 కమలంని మనం దాటంగానే మనకి బ్రహ్మరంధ్రం అనే డోరొస్తుంది దాటంగానే. అది ఓపెన్ అవుతుంది. అక్కడ నడవగా మనకేం కలుగుతుంది? పరమపదం కలుగుతుంది. మన సహస్రార స్థితికి ఎన్‌లైటన్ అయిపోతాం. పరమపదం అంటే అదే. ఓకే అండి. సో, అంత చక్కగా మనకి శ్లోకాల ద్వారా ఈ కుండలిని శక్తిని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చని మనకి ఈ శ్లోకాల ద్వారా తెలుసుకోవచ్చనమాట. సో, ఇక్కడ ఇలాగ మనం ధ్యానం చేయడం వల్ల ఇక్కడ కాళికాంబ, హంస కాళికాంబ అని ప్రతి దగ్గర ఆయన వాడతారు ఫోర్త్ లైన్. హంస, హంస, హంస అంటే అంత ధ్యానమే అన్నమాట. హంస అంటేనే శ్వాస. ఓకే. ఎప్పుడైతే ఈ హంసను మనం పట్టుకుంటామో, ఈ హంస పట్టుకుంటామో అంటే శ్వాసను పట్టుకుంటామో, మనకి దైవిక గుణాలు వచ్చేస్తాయి అని చెప్పడం అన్నమాట. అలా ఆయన ప్రతి లైన్‌లో హంస, హంస అని వాడడం వల్ల మనకి ఇక్కడ ధ్యానం అనేది ఇంపార్టెంట్. శ్వాసని పట్టుకోండి. ఇవన్నీ యాక్టివేషన్ జరిగిపోతాయి. అన్ని బ్లాక్స్ తొలగిపోతాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. సిద్ధులు వస్తాయి. ఎన్‌లైటన్ అయిపోతాము. మోక్షానికి మార్గము. ఇవన్నీ కూడా మనకి ఈ శ్లోకాల రూపంలో మనకి అందించగలిగారు. అర్థమైందా అండి? సో, ఇలా మనం చెప్పుకుంటూ పోతే
సౌందర్యలహరిలో గూడా చాలా చెప్పున్నారు కుండలిని శక్తి గురించి. లలితా రహస్యనామాల్లో గూడా చాలా చెప్పి ఉన్నారు. సో, అన్నీ చూస్తుంటే అసలు ఎక్కడ పట్టినా ఇదే అంతరార్థం అని తెలుస్తుందనమాట. మొత్తం ధ్యానము, కుండలిని శక్తి, ఎన్‌లైట్‌మెంటు, మోక్షము. మనకి సింపుల్ భాషలో మనకి పత్రిజీ గారు ఒక స్పిరిచ్యువల్ సైన్స్ అనే సబ్జెక్ట్‌ని అందించి, ఇదంతా ఇలా ఉంది. కానీ మన పురాణాలు మన మంచి మంచి ఈ లలితా సహస్రనామాలు, సౌందర్య లహరి, ఈ శ్లోకాలు, యోగులు రాసినవి, ఈ పురాణాలు అన్నిట్లో కూడా అంతరార్థాలకెళ్ళినప్పుడు మొత్తం ఈ ధ్యానము, కుండలిని శక్తి గురించే రాసి ఉందనమాట. సో, ఇక్కడ లలితలో కూడా మనకి కుండలిని శక్తి యొక్క సంచారం ఎలా జరుగుతదో రకరకాల శ్లోకాల్లో మనకి లలితలో కూడా చెప్పున్నారనమాట. ఓకే అండి. మనకి మూలాధారైక నిలయం. ఎవరైనా చదువుంటే లలిత సహస్రనామం కొన్ని లైన్స్ ఉంటాయి. మనం అది కానీ తెలుసుకుంటే ఇవన్నీ కుండలిని శక్తి యొక్క సంచారం ఎలా జరుగుతుందో మనకిక్కడ అర్థమవుతూ ఉంటదనమాట. అంటే మూలాధారైక నిలయ అన్న సెంటెన్స్ ఉంది. మూలాధారంలో నిలయమై ఉంది ఆ కుండలిని శక్తి. అర్థమైందండి? సో, ఇలాగా స్వాదిష్టానాంబు జగత. ఓకే. ఇంకా మణిపూరాంత రుదిత, అనాహతాబ్జ నిలయ, విశుద్ధ చక్ర నిలయ, ఆజ్ఞా చక్రాబ్జ నిలయ. ఇలా సెంటెన్సెస్ అన్నీ మనకి తారసపడతాయి. మనం చదువుంటే మీకు తెలిసుంటాయి. ఈ లైన్స్‌లో అంతా కూడా ఈ కుండలిని శక్తి ఏ విధంగా ఒక్కొక్క చక్ర స్థితిలో, ఒక్కొక్క రూపంలో స్థితి అయి ఉంది ఆ తల్లి. మూలాధారంలో యాక్టివేట్ అయ్యాక కుండలిని పైకి ఒక్కొక్క చక్రంలోకి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంది ఆ తల్లి. అంటే ఇప్పుడు ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క క్వాలిటీ ఉంటదని తెలుసు కదండీ మనకి. మూలాధార చక్రాలో ఒక క్వాలిటీ వస్తుంది మనకి పాజిటివ్. ఓకే. అంటే ఐయామ్ సేఫ్, ఐయామ్ సెక్యూర్, ఐయామ్ ఫియర్‌లెస్‌నెస్ అంటే అదొక శక్తి. అక్కడ ఒక తల్లి రూపం ఉంటుంది. ఆ తల్లి రూపానికి మనకి రకరకాల పేర్లిచ్చారు. మూలాధార స్టేట్‌లో కుండలిని యాక్టివేట్ అవ్వగానే మనకొచ్చే దైవిక గుణము, దానికి రూపంగానే ఆ నామము సిద్ధ విద్య అని పేరిచ్చారు. ఇదంతా గూడా లలితా సహస్రనామం చదివితే మనకి కుండలిని శక్తి గురించి తెలుస్తది. అక్కడ ఉన్న శక్తి యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ రూపానికి ఆ నామం ఇవ్వబడింది. అది సిద్ధ విద్య మూలాధారంలో. కుండలిని యాక్టివేట్ అయ్యాక జరిగితే కదలికలు. అక్కడి నుంచి స్వాదిష్టానికి ఆ కదలికలు కుండలిని యాక్టివేట్ అయితే సిద్ధేశ్వరి స్వాదిష్టానికొచ్చాక మళ్ళీ వేరే క్వాలిటీ కదా! ఇంకొక దైవిక గుణం పెరుగుతుంది గదా అక్కడ. ఓకే. అక్కడ ఎమోషన్స్ మీద మాస్టరీ అయిపోతాము. సో, అక్కడ ఇంకొక దైవిక గుణం ఏర్పడి అక్కడ మార్చారన్నమాట. యోగులు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థితికి ఇచ్చారన్నమాట. ఇక్కడ సిద్ధేశ్వరి. ఓకే. నెక్స్ట్ అలాగే మణిపూరక వచ్చేసరికి వయోవస్థ పేరు. అమ్మవారి పేర్లనమాట. ఇలా రాసి ఉంది లలిత సహస్రనామంలో. అలాగా అనాహతకు చేరగానే ఈ కుండలిని శక్తి అక్కడ వామాదేవిగా చెప్పబడింది కుండలిని శక్తి. అలానే విశుద్ధి చక్రానికి చేరగానే వజ్రేశ్వరి. ఆజ్ఞా చక్రానికి చేరగానే సిద్ధమాత. ఇంకా సహస్రార స్థితికి చేరగానే యశస్విని. ఇవన్నీ 96, 97, 98 లైన్స్ శ్లోకాస్‌లో లలితా రహస్యనామాలు ఉంది. సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, ఇలా వామదేవి, వజ్రేశ్వరి, వయోవస్థ, వివర్చిత ఇలా అంతా 2 లైన్స్‌లో ఈ పేర్లన్నీ మనకి వినపడతాయన్నమాట. అంటే కుండలిని ఒక్కొక్క చక్రంలోకి చేరినప్పుడు, అక్కడ యొక్క దైవిక గుణం మనకొచ్చినప్పుడు దానికొక స్పెసిఫిక్ నేమ్ ఇవ్వబడింది. ఆ పేర్లన్నమాట ఇవన్నీ. ఓకే అండి. సో, ఈ విధంగా మనకి లలితా సహస్రనామంలో కూడా కుండలిని శక్తి గురించి, అది ఏ విధంగా ఒక్కొక్క చక్రంలో ఉన్నప్పుడు ఆ నామం ఎలా అనేది ఇవ్వబడిందనమాట. అలానే ఇప్పుడు ఒక్కొక్క చక్రంలో మనము మూవ్ అవుతుంటే క్షీరసాగర మదనం అని మనం చెప్పుకున్నాం ఒకసారి ఒక క్లాస్‌లో. అంటే క్షీరసాగర మదనం అంటే ఏం లేదు ధ్యానమే. మదనం జరుగుతుంది అసురులకి, దేవతలకి మధ్య. అదే క్షీరసాగర మదనం అని చెప్తున్నాం. అంటే ఇక్కడేంటంటే, ఈ చక్రాస్‌లో బ్లాక్స్ ఉండడం అంటే అసురు గుణాలనమాట. ఎప్పుడైతే ఒక్కొక్కటి మనం యాక్టివేట్ చేసుకుంటామో, దైవిక గుణం అక్కడ దేవతలొచ్చేస్తారనమాట. దైవిక గుణం ఒచ్చేస్తది. అది బ్లాక్స్ ఉన్నంత సేపు అసురులు పై చేయి ఉంటుంది వాళ్ళది. ఎప్పుడైతే ఈ మదనం చేస్తూ ఉంటామో, మనకి అసుర తత్వం పోయి
దైవిక తత్వం వస్తూ ఉంటుంది. అంటే అసురులకి, దైవతలకి మధ్యలో ఆ క్షీరసాగర మథనం అనే ధ్యానం వల్ల ఈ క్షీరసాగర మథనం అంటే ఈ రెండిటి మధ్యలో మనం మథనం చేయడం వల్ల మనం దైవిక గుణాల్ని, దేవతల్ని మనం ఆహ్వానిస్తూ ఉంటాము ఒక్కొక్క చక్రంలో. అర్థమైందండి? కానీ మొదటిగా పుట్టేది విషం అని గూడా మనకు తెలుసు. సో, మనం మొదట ఈ ధ్యానం చేయంగా మేబీ ఫస్ట్‌లో అందరికి ఒక నెగటివిటీ అనిపియచ్చు. ఒక విషం పుడుతుంది. ఉన్నదానికన్నా ఎక్కువ ఆలోచనలు అనిపిచ్చడము, ఎక్కువ పెయిన్స్ రావడము. అంటే ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది మన డార్క్ సైడ్‌ని మనం తెలుసుకుంటాం అన్నమాట. మనలో ఉన్న డార్క్‌నెస్‌ని ఫస్ట్ రుచి చూస్తాం. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే విషం అక్కడ మనకు కనపడతాం. మనం యాక్సెప్ట్ చేయగలగాలది. అక్కడే చాలా మంది భయపడి ఆపేస్తారు. కానీ మనం యాక్సెప్టెన్స్‌లో మనలో ఉన్న డార్క్‌నెస్‌ని, మనలో ఉన్న డార్క్ సైడ్‌ని, మనలో ఉన్న తప్పొప్పుల్ని మనం బేరీజు వేసుకునే స్థితనమాట. సెల్ఫ్ రియలైజేషన్‌కి అక్కడ తెలుస్తుంది మనకి. విషయం అంటారు అదే. ఎప్పుడైతే ఇది దాటగలుగుతామో మనం, ఇంకా కంటిన్యూ చేస్తామో ధ్యానము, అప్పుడు మనకి ఎన్నో గిఫ్ట్‌లు ఇవ్వబడతాయి. ఆ స్టేజ్‌ని దాటాలి మనం. అక్కడే సహనము, తితిక్ష అంటారు. ఓపికగా మనం సహనంతో ధ్యానాన్ని కంటిన్యూ చేయగలగాలి. ఎవరైతే ఇలా వీటినంతా గూడా పట్టించుకోకుండా సహనంతో ముందుకు వెళ్తారో, అప్పుడు వాళ్ళకి బహుమతులు అందబడతాయి. అంటే క్షీరసాగర మథనంలో చాలా బహుమతులొస్తాయి గదండీ విషం తర్వాత. ఏమేమొస్తాయి? మనకేమేమొస్తాయంటే కొన్ని కల్పవృక్షమని, వజ్రాయుధమని, లక్ష్మీదేవి అని, అమృతమని ఇలా రకరకాల గిఫ్ట్‌లు వస్తూ ఉంటాయి. ఐరావతం అని వింటుంటాం. వీటికి కూడా ధ్యానానికి సంబంధించిన మనకి కంపారిజన్ చేస్తే ఐరావతం ఏంటి అంటే ఫస్ట్ మనకొచ్చే బహుమతి ఆరోగ్య సిద్ధి. ఐరావతం వచ్చింది అంటే క్షీరసాగర మథనంలో దానికి ధ్యానంలో కంపేర్ చేసుకుంటే మనకొచ్చేది ఫస్ట్ ఏంటంటే ఐరావతం. అంటే ఆరోగ్య సిద్ధి వస్తుంది. ఓకే అండి. కల్పవృక్షు వస్తుంది నెక్స్ట్. కల్పవృక్షము అంటే సంకల్ప శక్తి వస్తుంది. అది సెకండ్ గిఫ్ట్ అన్నమాట. ఇంకా ఏమొస్తుంది? కామధేనువు అంటే క్రియాశక్తి. ఏదైనా అనుకున్నది చేయగలుగుతామన్నమాట. క్రియల క్రియ. ఇంకా లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యము, అబుండెన్స్ ఇన్ లైఫ్ అన్నమాట. అన్ని విషయాల్లో ఒక అబుండెన్స్ రావడమే లక్ష్మీదేవి. ఇవన్నీ ఇలా సిద్ధులు మనకి వస్తాయి. ఎలా వస్తున్నాయి? ఈ కుండలిని యాక్టివేషన్ జరగడం వల్లే వస్తుందన్నమాట. ఈ శ్వాసను పట్టుకున్నాము. ఒక్కొక్క చక్రానికి ఈ కుండలిని పైకి కదలికలు జరుగుతున్నాయి. ఆ కదలికల వల్ల దైవిక గుణాలు పైచేయి అవ్వడం వల్ల మనకి సిద్ధులు వస్తున్నాయి. యాక్చువల్‌గా 9 నెలలుగా అమ్మ మనల్ని మోస్తున్నప్పుడు, మనకి 9 రకాల సిద్ధులు ఇవ్వబడున్నాయి ఆల్రెడీ ఆత్మ రూపంలో. ఆల్రెడీ ఉన్నాయి. నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అదే కుండలిని అనేది. నవవిధ శక్తులు అంటారు సిద్ధులు. అవే శ్రవణాశక్తి, మననాశక్తి, ఆచరణ శక్తి, భావనా శక్తి, మనోశక్తి, వాక్‌శక్తి, ఆత్మశక్తి ఇవన్నీ కూడా శక్తులనమాట. ఈ 9 శక్తులు 9 నవగ్రహాల నుంచి మనం పొందుతామంట ఆ పీరియడ్‌లో. ఆల్రెడీ మనకి ఆ ఊమ్‌లో ఉన్నప్పుడే మనకి ఇవన్నీ కూడా నవగ్రహాల నుంచి మనం తీసుకుంటామంట. ఒక్కొక్క నెల ఒక్కొక్క శక్తి. కానీ వాటిని మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం వల్ల ఒక్కొక్కటిని యాక్టివేట్ చేసుకునే శక్తి మన దగ్గర ఉందంట. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి ఈక్వల్ అందరూ ఒకటే అనే దానికి ఇది ఆల్రెడీ ఇవ్వబడతదన్నమాట. ప్రతి ఒక్క శిశువుకి. 9 నెలలు 9 నవగ్రహాల నుంచి మనం ఒక్కొక్క శక్తుల్ని తీసుకుంటూ ఉంటాం. సో, ఇక్కడ కుండలిని యాక్టివేషన్ వల్ల ఇవన్నీ శక్తులు మనకి వస్తాయి. దేహ శక్తి గూడా వస్తుంది. దేహ శక్తి, ఆత్మశక్తి, భావనా శక్తి, వాక్ శక్తి, సంకల్ప శక్తి. ఓకే. శ్రవణ, మనన, ఆచరణ ఇవన్నీ కూడా మన చేతిలోనే ఉన్నాయి. ఈ శక్తులన్నీ కూడా. ఇవన్నీ కూడా ఎలా ప్రేరేపింపబడుతున్నాయంటే, మనలో ఉన్న కుండలిని శక్తిని నిద్రలేపడం వలన. ఓకే అండి. ఇలా నిద్ర లేపి మనం మేలుకొల్పడం వల్ల ఇది పైకి పైకి కదిలి కదిలి సహస్రారంలో మనకి పురుష శక్తి ఉంది. ఆ పరమాత్మ అనేది ఏంటి అంటే పురుష శక్తి. అది సహస్రారంలో ఉంది.
ఎప్పుడైతే ఈ శక్తి, మూల ప్రకృతిక శక్తి, కుండలిని శక్తి పైకి కదలికలతో పైకి జరుగుతూ వెళ్తుందో, ఒక్కొక్క చక్రాన్ని దాటి యాక్టివేట్ చేసుకుంటూ పైకి వెళ్తుందో, పురుష శక్తితో కలుస్తుంది ఈ మూల ప్రకృతిక శక్తి. అంటే దీన్ని స్త్రీ శక్తి అంటారు. మనం దుర్గాదేవి, ఆదిపరాశక్తి ఏదైతే అంటున్నామో ఇదొక స్త్రీ శక్తి. అంటే పురుషుడు, స్త్రీ అంటే ఆ స్త్రీ, జెండర్ గురించి కాదు. స్త్రీ శక్తి పైన సహస్రారంలో మనకి పురుష శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఈ శక్తి యాక్టివేట్ అవ్వడం వల్ల మూల ప్రకృతి శక్తి పైకి జరిగి పురుష శక్తితో కలవడం వల్ల అదే అర్ధనారీశ్వర తత్వము. శివ శక్తి కలయిక. అక్కడే సృష్టి అని చెప్పబడిందనమాట. ఈ కుండలిని అనేది యాక్టివేట్ అయినప్పుడు ధ్యానం ద్వారా మనం సహస్రార స్థితికి చేరుస్తున్నాం ఈ కుండలిని. అక్కడ ఉన్న పురుష శక్తితో ఐక్యమయ్యి ఈ కుండలిని శక్తి సృష్టికి మూలాధారం అవుతుంది. అర్ధనారీశ్వర తత్వం. ఆ పవర్ అనేది ఎన్‌లైటన్ అప్పుడు అయింది. లేకపోతే 2 సైలెంట్‌గా ఉంటాయన్నమాట. పైన పురుష శక్తి విచ్చుకోదు. ఆ కమలం సహస్రదళ పద్మం అంటారు కదా! ఆ పద్మం అట్లా ముడుచుకొనుంటుంది. కింద మూలాధార స్థితిలో ఈ మూల ప్రాకృతిక శక్తి కూడా నిద్రాణ స్థితిలో ఉంది. ఈ రెండిటిని మనం కలపాలి, 2 యూనైట్ చేయాలి అంటే మనకి ఏకైక మార్గం ధ్యానం. దీని యొక్క ప్రాముఖ్యత. సో, ఎప్పుడైతే ఇట్లా మన మూల ప్రకృతిని యాక్టివేట్ చేసి మన ధ్యానం ద్వారా ఒక్కొక్క చక్రాన్ని దాటగలుగుతామో, కదలికలు మన దైవిక గుణాలు ఎంత పెరుగుతా ఉంటే కదలికలో కదులుతూ ఉంటుంది ఆ కుండలిని. మళ్ళీ మనం ఏదో ఒక పిచ్చి పనులు చేసామనుకోండి, మళ్ళీ వెనక్కెళ్తూ ఉంటుంది. అందుకే ఇవి చక్రాలు అన్నారనమాట. ఆ బర్త్ అండ్ డెత్ సైకిల్‌లో తిరుగుతూ ఉంటాం. చక్రం అంటే తిరుగుతూ ఉంటాం మనం. తిరుగుతాము, యాక్టివేట్ చేసుకున్నాము, పైకి కదులుతుంది కుండలిని శక్తి. ఓకే. మళ్ళీ ఏదైనా పిచ్చి పనులు చేసాము. మళ్ళీ వెనక్కి పడిపోతాం చక్రం. మళ్ళీ భవరోగం అంటారు. అన్నిటికన్నా పెద్ద రోగం ఏది అంటే భవరోగం అని చెప్తారు. క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ కాదు, ఇంకేమి కాదు. భవరోగం అంట. భవరోగం అంటే బర్త్ అండ్ డెత్ సైకిల్‌ని తప్పించుకోలేని రోగం అన్నమాట. అది భవరోగం అంటే. ఈ భవరోగంలో చిక్కుకుంటాము. ఈ చక్రాలంటే తిరుగుతూ ఉంటాము. అందుకే చక్రం అనే పేరొచ్చిందన్నమాట. ఈ బర్త్ అండ్ డెత్ లైఫ్ సైకిలు తిరుగుతూ ఉండడం వల్ల చక్రాల అని చెప్పబడింది. ఎప్పుడైతే మనం కుండలినిని యాక్టివేట్ చేసుకొని పైకి వెళ్తున్నామో, ఒక అవేర్‌నెస్‌తో మనం చాలా ఎరుకుతో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళాలి. ఏం మాత్రం ఫ్లిప్ అయినా గూడా మళ్ళీ వెనక్కి పడే ఛాన్సెస్ ఉంది. ఇదొక గేమ్ లాగుంటుందన్నమాట. ఈ చక్రాల మధ్యలో తిరుగుతూ ఉంటాం, పైకెళ్తాం, మళ్ళీ వెనక్కొస్తాం. సో, ఎవరు ఏ స్థితిలో అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకే. మనం ఒకటి సాధన చేసి మనం ఒక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎక్కడో ఈ మాయలో పడి మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోతాం. స్వాధిష్టానికెళ్తాం. మళ్ళీ ఏదో ఒకటి చేస్తాం. మళ్ళీ మూలాధారకొచ్చేస్తాం. ఈ విధంగా జరుగుతూనే మనం ఇట్లా జన్మలు జన్మలు వేస్ట్ చేసుకుంటూ పడిపోతూ ఉంటాం ఈ మాయలో. సో, ఎప్పుడైనా ఈ మాయని తప్పించుకోవాలంటే మనం చాలా అవేర్‌నెస్‌తో, చాలా ఎరుకతో, చాలా సిన్సియర్‌తో ఉంటేనే మనం సంపాదించుకున్నది, సాధించుకున్నది మనం ఒక మెట్టు ఎదుగుతూ ఉంటాం అన్నమాట. లేకపోతే మళ్ళీ వెనక్కి, వెనక్కి వెళ్ళిపోవడము, ఆ చక్రంలో, ఆ భారోగంలో మళ్ళీ, మళ్ళీ మనం వెళ్ళిపోతూ ఉంటాము. అంటే తెలియని వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ లేదంట. తెలిసిన వాళ్ళకే అన్ని ప్రాబ్లమ్. ఇప్పుడు మన పరిస్థితి అదే అన్నమాట. మనం ఎన్నో తెలుసుకుంటున్నాం. మనం ఎంతో జ్ఞానాన్ని పెంచుకుంటున్నాము. మనకి ఎంతో అవేర్‌నెస్‌తో మనం ఎరుకతో ఒక మొమెంట్ టు మొమెంట్ అవేర్‌నెస్ అన్నట్లు మనం జీవితాన్ని మొదలు పెట్టేసాం మనమందరం. మనకి పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళకంటే. కాబట్టి మనకి రోడ్డు చాలా సన్నగా అయిపోయింది. మనం అడుగు అడుగు చూసి చూసి వేసుకోవాలి. వాళ్ళందరికి చాలా వేస్ ఉంటాయి వెళ్ళడానికి. మనకి మాత్రం నారో అయిపోయింది. ఎవరైతే ఈ నారోగా వాకింగ్‌ని అడుగడుగు చూసుకుంటూ వేయాలన్నమాట. లేకపోతే మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోతాము. కింద పడిపోతాము. మళ్ళీ మూలాధార స్థితికొస్తాము. సో, ఈ విధంగా భవరోగం అని చెప్తారు. ఈ భవరోగంలో తప్పించుకోవాలంటే కుండలిని యాక్టివేట్ చేసుకొని జాగ్రత్తగా మెట్టు మెట్టు ఎదిగి పైకి వెళ్ళాలి. ఇది కుండలిని అన్నమాట. కుండలిని అంటే ఏం లేదు. బయట చాలా మంది చాలా ఆర్గనైజేషన్స్‌లో కుండలిని చెప్పరన్నమాట. గురువు సమక్షంలోనే చేయాలి. ఇది చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకని చాలా రూమర్స్ ఉన్నాయండి. అవన్నీ మిత్. కానీ మనం ఇప్పుడు PSSMలోకొచ్చాక మనకిది చాలా సింపుల్ చేసేసారు.
ఇది అందరూ కూడా మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా దీన్ని యాక్టివేట్ చేసుకోగలుగుతున్నారు. థర్డ్ ఐ యాక్టివేషన్ చేసుకొని చూడగలుగుతున్నారు. ఇది చాలా సులువైపోయిందనమాట. మిగతా వేరే దాంట్లో ఇది చాలా రకరకాల మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట దీని మీద. సో, మనకివన్నీ పటాపంచలు చేసేసారు మన పత్రిజీ సారు. చాలా సులువుగా, సహజంగా జరగాలని మనకి ఒక లైఫ్ స్టైల్‌ని నేర్పిచ్చారు మన పత్రిజీ సారు. అంటే బయట చాలా ఆర్గనైజేషన్స్‌లో 2 రోజుల్లో మీ చక్ర యాక్టివేషన్ అయిపోతది. 2 రోజుల్లో మీకు కుండలిని యాక్టివేషన్ చూపిస్తామని ఎన్నో అడ్వర్‌టైజ్‌మెంట్స్ యూట్యూబ్‌లో మనకి కనపడుతూ ఉంటాయి స్క్రోల్ చేసేటప్పుడు. అవన్నీ ఏంటంటే ఫోర్సబుల్‌గా జరుగుతున్నాయన్నమాట. వాళ్ళు ఏవో ముద్రా థెరపీలని చెప్పి 2 రోజుల్లోనే మీకు చేపిస్తామని మనం రకరకాలుగా వింటున్నాం. అలా ఏది ఫాస్ట్‌గా జరిగేది కాదండి ఇది. అందువల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తారు. అలా అదే పనిగా ఇండ్యూస్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. దానివల్ల ప్రాబ్లమ్స్‌ని చూస్తారనమాట నెక్స్ట్ వాళ్ళు. మనకేందంటే ఒక జీవన శైలి నేర్పిచ్చారు పత్రిజీ సారు. అంటే సహజంగానే అది యాక్టివేట్ అయ్యి, దాని పని అది చేసుకునే విధంగా మనకి ఒక లైఫ్ స్టైల్‌ని మనకి 5 ఫింగర్ కాన్సెప్ట్‌ని చూపిచ్చేసారు. చక్కగా ధ్యానం చేయండి, చక్కగా స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, సేవ చేయండి అని ఈ సూత్రాలు అందించేసి, ఇవి రోజు కంపల్సరీగా చేస్తే సహజంగానే పువ్వు ఎలా వికసిస్తుందో సహజంగా దాని టైమ్ పీరియడ్‌ని బట్టి. అప్పుడే కదా ఫ్రాగ్రెన్స్ కూడా వస్తది పువ్వు నుంచి. అలానే మనకి సహజంగా ఆ కుండలిని యాక్టివేట్ అవుతది. దీనికి ఏ ప్రక్రియలు ఇంటెన్స్‌గా హఠయోగ ఇట్లా ఇంటెన్స్‌గా చేయాల్సిన అవసరము, కుంభము ఇట్లా తీవ్రంగా ఉంటాయి కదా! ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. ఫోర్సబుల్‌గా కాకుండా సహజంగా జరిగిపోతుంది ఈ కుండలిని యాక్టివేషన్. మీరు ఇలాంటి లైఫ్ స్టైల్‌లో ఉండగలిగితే అని మనకి సులువుగా అందించారండి పత్రిజీ సార్. సో, అప్పుడే ఆ పువ్వు నుంచి ఆ వికసిత పుష్పాలంటారు గదా! అప్పుడే ఆ బ్లాసమ్ అవుతది. ఇప్పుడు తామర పూలు చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క చక్రాలు ముడుచుకొని ఉన్నాయి. ఒక్కొక్క చక్రంలో 4 పెటల్స్, 6 పెటల్స్, 8, 16 అంటే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్‌ని బట్టి ఆ పెటల్స్ అంత మాత్రమే విచ్చుకుంటూ ఉన్నాయి. ఇంక సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు 1000 పడగలు ఎత్తిన పాము మాదిరి ఆ కుండలిని శక్తి పడగ విప్పినట్టు కనపడుతుంది. అంటే పద్మంలో రూపంలో చెప్తారు. పాముల రూపంలో గూడా చెప్తారనమాట. ఓకే. పద్మాల రూపంలో చెప్తారు. పాముల రూపంలో గూడా చెప్తారనమాట. సో, ఈ విధంగా ఈ సహస్రార స్థితికి చేరినప్పుడు ఆ 1000 పడగలు ఓపెన్ అయినట్లు మనకి చెప్తారు. లేపోతే కమలం, సహస్రదళ పద్మం ఓపెన్ అయినట్లు చూపిస్తారు. అంటే కంప్లీట్ ఎన్‌లైట్‌మెంట్. అంటే మణిపూరక నుంచి అదే మూలాధార నుంచి పైకి వెళ్తుంటే ఒక్కొక్క పెటల్ ఇంప్రూవ్ అవుతుంది. దాని శక్తి లెవెల్స్ పెరుగుతూ ఉంది పైకి వెళ్ళడంతో. అలా నంబర్ ఆఫ్ పెటల్స్ పెరగడం అంటే దాని ఎనర్జీ లెవెల్స్ పెరగడం అక్కడ. పైకెళ్ళే కొద్దీ లోవర్ చక్రాస్ ఎప్పుడైతే దాటి మనం హయ్యర్ చక్రాస్‌కి వెళ్తామో కుండలిని పవర్ చాలా హైలో ఉంటుందన్నమాట. సో, ఆల్‌మోస్ట్ 50% స్పిరిచ్యువల్ జర్నీ కంప్లీట్ అయినట్టు లోవర్ చక్రాస్ నుంచి దాటగలిగితే. ఎవరైతే దాటగలిగి నిలుపుకోగలిగితే ఆ కుండలిని శక్తి, ఒక్కసారి మనం మణిపూరక దాటాము అంటే కుండలిని శక్తి, ఇంక వెనక్కి వెళ్ళం మనం. కానీ ఎక్కువ ఈ 3 మనసు ప్రభావంతో మన ఈ భౌతిక జీవితంలో రిలేటెడ్ అన్నమాట. ఈ 3 చక్రాలు లోవర్ చక్రాస్ అంటారు. ఓకే. ఈ మనసును జయించడం అంటే, ఈ 3 చక్రాలు నుంచి కుండలిని దాటి మనం ఎప్పుడైతే దాటగలుగుతామో, ఈ లోవర్ చక్రాస్ నుంచి ఒక్కసారి మణిపూరక దాటాము అంటే, ఇంక వెనక్కి రారంట ఆ సోల్స్ అన్ని. అవన్నీ ఓల్డ్ సోల్స్ అని చెప్తారు మనకి. వృద్ధాత్మలు. ఇంక అక్కడి నుంచి మనం నిలుపుకుంటూ మనం పైకి పైకి వెళ్ళడానికి మన ప్రయత్నం చేయాలి. మనం అందరం వృద్ధాత్మలనే నేను అనుకుంటున్నానండి. మనం దాటుతున్నాము. కానీ మళ్ళీ మాయలో పడి మళ్ళీ వెనక్కెళ్తాము. కానీ మనం రియలైజ్ అవుతూ ఉంటాం అయితే. అందువల్ల మనకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ మనం వెంటనే వచ్చేస్తాం. రియలైజ్ అవ్వకుండా ఉంటే మళ్ళీ భవచక్రం, భవరోగంలో కింద కింద మనం తిరుగుతూ ఉంటాం అన్నమాట. మనకి జ్ఞానం వచ్చాక ఏం జరుగుతుందంటే మనకి ఒక విచక్షణ పెరుగుతది. ఒక సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ మానిటర్ చేసుకోవడం వల్ల మనకి మనం చెక్ చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే. ఇది నేను చేశాను. నెక్స్ట్ టైమ్ నేను చేయను. సో, మనం ఎప్పటికప్పుడు మనం ప్రయత్నంలో ఉండడం వల్ల కుండలిని అనేది మళ్ళీ పైకి కదలికలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ జ్ఞానం లేని వాళ్ళేందంటే వెనక్కి పడిపోతూనే ఉంటారు. ఓకే. మనకు గూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్, పరిస్థితుల వల్ల మనం గూడా పడిపోయే ఛాన్సెస్ ఉంది. కానీ ఒక్కసారి ఈ కుండలిని మన మణిపూరక దాటింది అంటే మాత్రం చాలా తక్కువన్నమాట. మళ్ళీ లోయర్ చక్రాస్‌కి వెళ్ళిపోవడం. ఓకే అండి. లేతే ఈ ధ్యానంలోకి మనం ఎవరం రాము.
ఈ ధ్యాన ప్రక్రియ దాకా మనం వచ్చాము అంటే, మనం ఎంతో కొంత యాక్టివేట్ చేసుకోగలిగి ఉంటేనే, మనం ఈ సాధనని పట్టుకోగలుగుతాము. కమిట్మెంట్‌తో చేయగలుగుతాం. ఒక సీరియస్‌నెస్‌తో చేస్తాము. అందరూ కాదు. ఒక సీరియస్‌నెస్‌తో శాకాహారాన్ని, సాత్వికాహారాన్ని రెగ్యులర్‌గా ఒక టైమ్ టేబుల్ ప్రకారం స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యానికి ఒక టైమ్ క్రియేట్ చేస్తూ, ఇలా ఎవరైతే మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఉన్నామో, ఇలా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా వృద్ధాత్మలు. మణిపూరక దాటిన వాళ్ళు. కుండలిని అక్కడి వరకు తెచ్చుకున్న వాళ్ళు. ఓకే అండి. సో, ఈ విధంగా రకరకాలుగా మనకి అన్నిట్లో కూడా ఈ కుండలిని శక్తి గురించి మన భారతదేశంలో ఇన్ని రకాలుగా చెప్పబడున్నారు. యోగుల నుంచి కానీ, మన ఈ సహస్రనామాల్లో కానివ్వండి, రహస్యాలన్నీ కూడా పుట్టినిల్లు మన భారతదేశం అన్నమాట. అలానే మన భారతదేశంలోనే కాదంట. ఇంకా గూడా అదర్ కంట్రీస్‌లో కూడా స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు వీటి మీద రిసర్చ్ చేసి కుండలినికి రిప్రజెంటేషన్‌గా వాళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క సింబాలిక్‌గా మనకి చూపిస్తున్నారు. గ్రీక్ దేశంలో అంట కూడా ఈ టెయిల్ బోన్‌ని వాళ్ళు సేక్రెడ్ బోన్ అని చెప్పారంట. వాళ్ళు గూడా తెలుసుకున్నారు. అక్కడ ఉన్న యోగులు కూడా. గ్రీక్ కంట్రీ వాళ్ళు కూడా. అలాగే ఈజిప్ట్ గిజా పిరమిడ్. హిబ్రూస్ ఉంటారు వాళ్ళు. వాళ్ళు కూడా ఒక పాము లాంటి క్యాప్‌ని తల మీద పెట్టుకోనుంటారు. ఏన్షియంట్ సివిలైజేషన్‌లో ఆ రాజులు వాళ్ళందరి పైన ఒక స్నేక్ ఫార్మ్‌లో ఉంటది. అది రిప్రజెంటేషన్ ఏందంటే కుండలిని శక్తి యాక్టివేషన్‌కి సింబాలిక్ అన్నమాట. అంటే ఈ కుండలిని శక్తి అనేది మన దేశంలోనే కాదు, అదర దేశ వేరే దేశాలలో కూడా దాని రిప్రజెంటేషన్‌కి ఏదో ఒక గుర్తుని ఉందని మన వాళ్ళు కనుక్కున్నారన్నమాట. ఇది ఇక్కడే కాదు ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉంది అనేసి. సో, అలాగా ఇంకా చాలా చెప్పున్నారండి. ఆహ్, ఇంకా మిస్టికల్ కబాలా అంట. అదేదో అక్కడ ఆ దేశంలో ట్రీ ఆఫ్ లైఫ్ అనే రూపంలో ఒక పాముల చుట్టుని చూపిస్తారంట వాళ్ళ సింబాలిక్‌గా. మనకి సుబ్రహ్మణ్య స్వామి గూడా ఉన్నాడు కదండీ! మనకి పాములిలా ముడుచుకొని కనపడుతుంది కదా! సుబ్రహ్మణ్య స్వామి. ఆయన కుండలినికి సింబాలిక్ అన్నమాట మన భారతదేశంలో. మన పాము పుట్టకెళ్ళి మనం ఆ పాము శిలలకి అలా చుట్టుకొని మనం చూస్తాం కదా! నథింగ్ బట్ ఇడా, పింగళ నాడులలా ఉన్నాయన్నమాట. అదే కుండలిని శక్తికి సింబాలిక్‌గా మన దేశంలో కూడా అలా మనం పూజిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందులోకొచ్చాక దాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అది పూజ రూపంలో ఆగిపోయింది భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి. అది ఏంటంటే మనలోనే ఉంది ఆ కుండలిని దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానికి ఇన్‌చార్జ్ ఎవరంటే మన సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. ఓకే. ఇలా మన భారతదేశంలో ఇలా రిప్రజెంటేషన్ ఉంది. అలానే ఇంకా సౌత్ అమెరికాలో అంట షామీ మాస్టర్స్ ఉన్నారంట. వాళ్ళు రెయిన్‌బో స్నేక్‌ని పూజిస్తారంట వాళ్ళు. రెయిన్‌బో కలర్స్‌లో ఉన్న స్నేక్‌ని పూజిస్తూ ఉంటారంట. అంటే అది కూడా కుండలిని శక్తి. ఈ పాములన్నిటికి సర్పెంట్ ఎనర్జీ అన్నమాట. కుండలిని శక్తి అంటే సర్పెంట్ ఎనర్జీ. ఆ పాము రూపంలో ఈ నాడులు పైకి లేస్తాయి పాము మాదిరి అనేసి. అక్కడంతా నాడుల్ని ఆ రూపంలో ఉందని మనకి అలా కంపేర్ చేశారు. సర్పెంట్ ఎనర్జీ అని గూడా అంటారు ఇంగ్లీష్‌లో కుండలిని శక్తిని. ఓకే. సో, ఇంకా మనకి ఈ లలిత సహస్రనామం చూసుకుంటే అండి, కొన్ని ఇంకా లైన్స్ మీరందరూ చదువున్నారో లేదో నాకు తెలీదు. అక్కడ ఇంకా కొన్ని లైన్స్ ఉన్నాయండి. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని. వినున్నారా అండి ఎవరైనా? వినుంటే థమ్స్ అప్ పెట్టండి. అంటే ఏంటి అంటే, ఈ కుండలిని శక్తి యొక్క సంచారం అన్నమాట. ఇలా సంచారించేటప్పుడు ఆ చక్రాల మధ్యలో ఈ విభేదాలు జరుగుతూ ఉంటాయి. బ్రహ్మ గ్రంథి విభేదిని జరుగుతది. విష్ణు గ్రంథి విభేదిని జరుగుతది. ఇంకా రుద్ర గ్రంథి విభేదిని జరుగుతది. అంటే మూలాధార, స్వాదిష్టాన 2 చక్రాలకి కలిపి బ్రహ్మ గ్రంథి విభేదిని జరుగుతదన్నమాట. బ్రహ్మ గ్రంథి. ఈ రెండిటికి కలిపి ఒక గ్రంథి ఉంటదన్నమాట. అది బ్రహ్మ గ్రంథి ఈ 2 యాక్టివేట్ అయినప్పుడు, కుండలిని వచ్చినప్పుడు విభేదం జరుగుతది బ్రహ్మ గ్రంథి. చుట్టుకున్న ఆహ్, చుట్టూ చుట్టుకోన్న ఆ నాడులు, ఈ కుండలిని ఇట్లా అన్‌లాక్ అయితది. ఓపెన్ అయితదన్నమాట అక్కడ. విభేదిని, బ్రహ్మ గ్రంథి విభేదిని జరుగుతది. అంటే నెగెటివ్ క్వాలిటీస్ పోయి మూలాధార, స్వాదిష్టాన రెండిట్లో అక్కడ పాజిటివ్ క్వాలిటీస్ ఒస్తాయి. ఒకవేళ నెగెటివ్ క్వాలిటీస్ ఇక్కడ ఏంటి అంటే లేజీగా ఉండడము, షేమ్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడము, ట్రస్ట్ లేకపోవడము, ఫియర్‌ఫుల్‌గా ఉండడము, ఇలాంటివి కొన్ని నెగెటివ్ క్వాలిటీస్ అనుకోండి. ఈ కుండలిని జరగడం వల్ల ఇవి రీప్లేస్ అవుతాయి పాజిటివ్ గుణాలతో. అంటే సేఫ్‌గా ఉండడం,
ఫియర్‌లెస్‌నెస్‌తో ఉండడం, యాక్టివ్‌గా ఉండడం, సెక్యూర్‌గా ఉండడం. సో, ఎప్పుడైతే ఈ కుండలిని అక్కడ జరిగిందో, ఇక్కడ బ్రహ్మ గ్రంథి అనేది విభేదం జరుగుతది. ఆ ముడుచుకున్న నాడులు ఇలా ఓపెన్ అయిపోతదనమాట. ఆ గ్రంథులు చుట్టుకొని ఉంటుంది గదా! ఈ కుండలిని చుట్టూ 3:30 చుట్టుకొని ఉంటది. అది పైకి వెళ్తూ ఇట్లా అన్‌లాక్ అవుతూ ఉంటదనమాట. బ్రహ్మ గ్రంథి విభేదిని. మళ్ళీ ఇది దాటాక నాకంతా బానే ఉంది అని మనం మూలాధార, స్వాదిష్టానంలోనే ఆగిపోకూడదు. బాగుందనే దగ్గర మళ్ళీ ఇంకొక మెట్టు ఎదగడానికి మన ప్రయత్నం మొదలుపెట్టాలి. అప్పుడు కుండలిని జరుగుతది. ఇక్కడితోనే ఆగిపోకూడదు. ఎప్పుడైనా మనం ఇది అచీవ్ అయిపోయామని ఇక్కడ ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదనమాట. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అని మనం ఎప్పుడు ఎదుగుతూనే ఉండాలి. ఏదోకటి నేర్చుకుంటూ, మార్చుకుంటూ ఇంకా పర్ఫెక్షన్‌కి మనం వెళుతూ ఉండడమే మన దారి. ఇక్కడితో నేను ఎంత బానే ఉందిలే. ఇప్పుడు నేను అన్ని క్లాసెస్ చెప్తున్నా. ఇంక నాకు హ్యాపీ. ఇంతే చాలా అనుకునేది లేదనమాట. మనం ఎదగమనమాట. మనం ఎప్పుడు లెర్నింగ్‌లోనే ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు కొత్తదనంలో ఇంకా పర్ఫెక్షన్‌కి వెళ్ళడానికి మన ప్రయత్నం మనం చేసినప్పుడు ఆ కుండలిని మళ్ళీ పైకెళ్తూ ఉంటుంది. లేకపోతే ఎక్కడ గొంగలి అక్కడే. ఓకే. నేను ఈ పని చేసేస్తున్నాను. అంతే. ఐయామ్ డన్ అనుకుంటే అక్కడే ఆగిపోతదనమాట. సో, ఈ బ్రహ్మగ్రంథి విభేదిని అవ్వగానే ఆగిపోకుండా మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి. మళ్ళీ మన ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే విష్ణు గ్రంథి విభేదిని జరుగుతుంది. ఈ విష్ణు గ్రంథి విభేదిని ఏంటి అంటే మణిపూరక, అనాహత రెండిటికి కలిపి ఈ గ్రంథి ఉంటదనమాట. ఈ కుండలి అనేది జరిగేటప్పుడు గ్రంథులు విభేదం జరుగుతూ ఉంటాయి. ఆ నాడులు అన్‌లాక్ అయిపోతూ ఉంటాయన్నమాట. ఓకే. ఇక్కడ నెగెటివ్ క్వాలిటీస్ ఏంటంటే, ఈ పవరు, అధికారము ఎక్కువ చూపిచ్చడం. అధికారంగా, అహంకారంగా, మణిపూరకం పవర్‌కి సింబాలిక్ అన్నమాట. అనాహతలో ప్రేమ లేకుండా, రూడ్‌నెస్‌తో ఇవి నెగెటివ్ క్వాలిటీస్. ఎప్పుడైతే ఇక్కడ విభేదం జరుగుతుందో విష్ణు గ్రంథి, సో, ఒక్కసారిగా ప్రేమ, జాలి, కరుణ ఓకే. ఇలాంటి గుణాలు మనకి ఒస్తాయి. ఒక విల్ పవర్ అంటారు. మిస్‌యూజ్ చేసుకోకుండా పవర్‌ని యూజ్ చేసుకుంటాం. ఒక విల్ పవర్ కింద మార్చుకుంటాము. ఇక్కడ విష్ణు గ్రంథి విభేదిని జరిగినప్పుడు మనకి ఇలాంటి పవర్స్ మనలో పాజిటివ్ గుణాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇక్కడితో మళ్ళీ ఆగిపోగూడదు. మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ధ్యానం చేస్తూ ఉంటే మళ్ళీ ఆ కుండలిని పైకి జరుగుతుంది. అప్పుడు రుద్ర గ్రంథి విభేదిని జరుగుతుంది. ఇది విశుద్ధ ఆజ్ఞా చక్రానికి కలిపి ఈ గ్రంథి ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్రంథిని కూడా మనం బ్రేక్ చేయగలుగుతామో, విభేదం చేయగలుగుతామో, అప్పుడంట సహస్రానికి వెళ్ళే అర్హత అంట. ఇక్కడికొచ్చేసరికి చాలా సోల్స్ ఆగిపోతూ ఉంటాయంట. రుద్ర గ్రంథి దగ్గర విభేదం చేయలేరంట. మనకి భగవద్గీతలో గూడా ఒక శ్లోకం ఉంది. ఎన్నో మంది లక్షల్లో కొంతమందే ప్రయత్నం చేస్తారు. ఆ కొంతమంది ప్రయత్నంలో ఎవరో ఒకరే నన్ను చేరుకుంటారు అని చెప్పుందంట భగవద్గీతలో. అదే అన్నమాట. ఈ రుద్ర గ్రంథి విభేదం చేయడంతో చాలా ఫిల్టర్ అయిపోతారన్నమాట సోల్స్ అక్కడ. సో, అంత ఉంది మనకి తెలుసుకోవాల్సింది. సో, ఈ రుద్ర గ్రంథి ఏంటి అంటే ఇక్కడ ఇగో ఇది హైయెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ స్పిరిచ్యువల్ ఇగో వచ్చేస్తదన్నమాట. రుద్రగ్రంథి విభేదం జరగకపోవడానికి స్పిరిచ్యువల్ ఇగో అడ్డమొస్తూ ఉంటది. నేనిప్పుడు ఎన్నో చేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. ఎన్నో చెప్తున్నాను. ఎంతో మందికి చెప్తున్నా. ఎంతో మంది హెల్ప్ చేస్తున్నాను అని మనకొక అహం వచ్చేస్తదనమాట. ఈ అహాన్ని ఛేదించకపోతే మళ్ళీ మనం వెనక్కెళ్ళిపోతామనమాట. సో, ఈ రుద్రగ్రంథి విభేదం జరగడం అంటే, ఆ అహంకారాన్ని కూడా ఆధ్యాత్మిక అహంకారాన్ని కూడా పోగొట్టుకోవడము. అది రుద్రగ్రంథి విభేదం జరగడం అంటే. ఇక్కడే చాలా మంది ఎదిగిన సోల్స్ కూడా మళ్ళీ వెనక్కి పడిపోతుంటారు. ఈ అహంకారం అడ్డొచ్చడం వల్ల. ఎంతో మంది మాస్టర్స్ కూడా ఎంతో చక్కగా అన్ని చేస్తుండి కూడా మళ్ళీ డల్ అయిపోవడానికి కారణము ఆధ్యాత్మిక అహంకారము. అందుకే మన పత్రిజీ సార్ ఎప్పుడు బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండండి అని మనకి చక్కగా 18 ఆదర్శ సూత్రాల్లో మనకెప్పుడు రివైజ్ చేసుకోమంటారిది. ఎదిగే కొద్దీ ఒదగండి. అన్నీ తెలిసిన వాళ్ళు అణిగిమణిగి ఉండాలి. ఏమి లేని వాళ్ళు ఎగిరెగిరి పడతారన్నట్లు అన్నీ తెలిసిన వాళ్ళు అణిగిమణిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. సజ్జన సాంగత్యాలు చేయాలి. సజ్జన సాంగత్యాలు చేయడం వల్ల అహంకారం పోతుంది మనకి. అంటే మనకన్నా వాళ్ళెక్కువ మంచి ఎక్స్‌పీరియన్స్ చెప్తే, అమ్మో! మనమే అనుకున్నాం వీళ్ళు మనకన్నా తోపులు అని వాళ్ళతో మనం వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ తెలుసుకోవడం వల్ల ఒకరికొకరు ఇన్‌స్పిరేషన్ అన్నమాట. అప్పుడు మన అహంకారం కిందకేస్తదన్నమాట.
అందుకని ఆయన సజ్జన సాంగత్యం చెప్పారు. ఎంత తెలిసినా కూడా వినయంగా వినండి అందరి దగ్గర అని చెప్పారు. ఆయన కూడా మనకి చాలా సందర్భాల్లో చాలా వినయంగా వింటుంటారు. ఎవరైనా ఎక్స్‌పీరియన్సెస్ చెప్తుంటే పత్రిజీ సార్ కూడా. ఆయన అహంకారం లేకుండా ఎవరైనా కాళ్ళకి దండం పెడితే కూడా ఆయన తిరిగి కాళ్ళకి దండం పెట్టేవాళ్ళంట. వాళ్ళ దగ్గర కూర్చొని ఇట్లా వినేవాళ్ళంట చేతులు కట్టుకొని మరి. అంత డౌన్ టు ఎర్త్ అన్నమాట. గ్రౌండింగ్‌లో ఉండాలి మనం ఎప్పుడు. అలా వినయంగా ఉండాలి అనే దానికి ఈ రుద్ర గ్రంథి అప్పుడు మనకి విభేదం చేయగలుగుతాము. ఎప్పుడైతే ఈ రుద్ర గ్రంథిని కూడా విభేదం చేయగలుగుతామో, అప్పుడు మనకి ఎలిజిబిలిటీ వస్తుందంతే. సహస్రార స్థితికి. అక్కడ మళ్ళీ మనకి ఇంకెంతో సాధన ఉంటేనే ఈ ఆజ్ఞా చక్రంలో వచ్చేటప్పుడు కూడా మనకి ఎన్నో సిద్ధులు కూడా వస్తాయని చెప్పుకున్నాం. అతీంద్రియ శక్తులు వస్తాయి. ఇక్కడ కూడా చాలా మంది పడిపోతారన్నమాట. ఈ సిద్ధుల వల్ల కూడా. అంటే ఈ శివలింగాలు తీయడము, విభూదిని తీసుకురావడము, ఈ యోగులంతా మనకి సిద్ధులు చూపిస్తూ ఉంటారు. వాళ్ళు అక్కడ వాళ్ళకొక అహంకారం వచ్చేస్తది. వాళ్ళు అక్కడితో ఆగిపోతారనమాట. ఇంకా దాన్ని మిస్‌యూజ్ చేస్తూ ఉంటారు. రకరకాలుగా ఆ శక్తుల్ని మిస్‌యూజ్ చేస్తారు ఆ సిద్ధుల్ని. వాళ్ళకి ఇవ్వబడింది ఎందుకంటే, మొత్తం సమాజ శ్రేయస్సు కోసం వాటిని ఉపయోగించాలి. వాళ్ళ ఆత్మ పురోగతికి కానీ, సమాజం యొక్క ఆత్మ పురోగతికి కానీ ఉపయోగపడే విధంగా వాళ్ళు వాడుకోగలగాలి. కానీ ఇక్కడ సిద్ధులొచ్చేసరికి చాలా మంది అహంకారంగా యోగులు చాలా మంది యోగ భ్రష్టత్వం అంటారు అదే. అంతా తెలిసి మళ్ళీ పప్పులో కాలేయడం అన్నమాట. ఇలా జరగడం వల్ల వాళ్ళు కూడా అక్కడ ఆగిపోవడం జరుగుతదన్నమాట. ఇలా ఆజ్ఞా చక్రంలో ఈ అహంకారము, ఈ సిద్ధులు ఇవన్నీ కూడా ఆటంకాల కింద మనకి మాయలాగా మళ్ళీ మనకి అడ్డుపడతాయన్నమాట. వీటినన్నిటిని గూడా మనం దాటగలగాలి. అదే రుద్రగ్రంథి విభేదిని. అసలు లలిత చదువుతుంటే, తెలుసుకుంటే అంతరార్థాలండి, మొత్తం కుండలిని శక్తి గురించి చాలా లైన్స్ ఉన్నాయండి. మీరు తెలిసి చదివితే ఇంకా బావుంటుంది. బెనిఫిట్స్ బావుంటాయి. మామూలుగా చదివితేనే వైబ్రేషన్స్ బావుంటాయి లలితలో. కానీ ఇప్పుడు ధ్యానంలోకొచ్చాక అంతరార్థాలు తెలుసుకొని చదువుతుంటే అసలు బెనిఫిట్స్ ఇంకా మంచిగా మనకి ఇంట్రెస్ట్ పెరుగుతది. ఇంకా మనం దాన్ని ఛేదించాలి, కుండలిని యాక్టివేట్ జేసుకోవాలనే తపన మనలో పెరుగుతదనమాట. సో, అందుకని ఏదైనా తెలిసి చేయాలి. ఏదో బ్లైండ్‌గా పారాయణాలు చదవడం కాదు. దానిలో అంతరార్థాలు తెలుసుకొని, మనం వాటి వల్ల ఎలా ఉపయోగాన్ని తీసుకోవచ్చు. మనం ఎలా మారొచ్చు, మనం ఎలా ఎదగొచ్చు ఆధ్యాత్మికంగా అన్న సీక్రెట్స్ అన్నీ మన దాంట్లో ఉన్నాయండి. ఆల్రెడీ ఇచ్చేసింది మన భారతదేశం. ఈ ఈ వీటన్నిటి ద్వారా. కానీ వాటిలో విషయం తెలుసుకోవాలి మనం. అవి తెలుసుకోకుండా భక్తి మార్గంలో వెళ్ళిపోతున్నాం అందరము. కానీ వాటిలో అంతరార్థాలు మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు వాటిలో ఉండే అంతరార్థాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఆ ముందు స్టేజ్ నుంచే మనం గూడా దాటింది. మనం గూడా అన్ని చదివాము, అన్ని పూజలు చేసాం. కానీ ప్రతి ఒక్క దాని వెనక ఒక అంతరార్థము, ఒక రీజను, ఒక ఆధ్యాత్మిక సీక్రెట్ ఉంది. మన ఆత్మ పురోగతికి సంబంధించిన రహస్యాలన్నీ దాగి ఉన్నాయి. ఇప్పుడు దేవాలయాలే ధ్యానాలయాలని గూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు సార్. ఇక్కడ గూడా ఒక సీక్రెట్ ఉంది. ఎందుకు దేవాలయాలు, ధ్యానాలయాలు అన్నారు అంటే, మనకి మొదటి కనపడేది ఒక గోపురం కనపడుతుంది. టెంపుల్ ఎంట్రన్స్‌లో ఒక గోపురం కనపడుతుంది. అది బావుందని చెప్పి మనం అక్కడే ఉంటున్నామా? మళ్ళీ లోపలికెళ్తున్నాం గదా! గర్భగుడిలో దేవుడిని చూడడానికి. అంటే దాన్ని ఎలా కంపేర్ చేశారంటే, ఈ బాహ్యంగా కనపడే స్టార్టింగ్ గోపురము మన మూలాధార చక్రం అంట. ఈ మూలాధార చక్రం నుంచి పైకి వెళ్తే, లోపలికి వెళితే సహస్రారంలో ఉన్న గర్భగుడిలో ఉన్న ఆ తండ్రిని, పరమాత్మని చేరుతాము అని. మూలాధారము బాహ్య గోపురం అయితే, గర్భగుడి అక్కడ ఉన్న గోపురం లోపల సహస్రారంలో ఉన్న అంటే ఇక్కడేంటి మూల ప్రకృతిక శక్తి మూవ్ అవుతే సహస్రారంలో ఉన్న పురుష శక్తికి ఐక్యమవుతుంది అని. అదంట దేవాలయంలో ఉన్న సీక్రెట్. అవి కూడా ధ్యానాలయాలే అని చెప్పారు సింపుల్‌గా మనకి పత్రిజీ సార్. అంటే ఈ బాహ్యంగా ఇవన్నీ మనకి సంకేతాలు ఇవ్వబడ్డాయి. ఈ టెంపుల్ కన్‌స్ట్రక్షన్స్ కానివ్వండి, ఈ శిల్పాలు చెక్కినవి రకరకాలుగా మనకి సంకేతాలనమాట. మన యోగులు సింపుల్‌గా సంకేతాల ఫార్మ్‌లో రకరకాలుగా మనకి పొందుపరిచారు. గోపురం మీద ఎంతో మీనింగ్స్ ఉంటాయి. మనకది తెలీదు అవన్నీ కూడా. మరి నాస్తికులు పట్టించుకోరు గానియండి, వాటికి వాల్యూ తెలీక. ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మికంగా మనం పెరిగాక, మనం ఒక రెస్పెక్ట్‌తో, ఒక చాలా పవిత్ర భావంతో మన యాటిట్యూడ్, మన పర్సెప్షన్ మారిపోతది మిగతా వాళ్ళతో. మనం దాన్ని తెలుసుకునే తపనతో
మనం ఈ మూలాధార స్థితి నుంచి మనం లోపలికెళ్తున్నాము. మన సహస్రారంలోకి చేరుతున్నాము అన్న భావంతో వెళ్తామిప్పుడు. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తాం. ఈ బాహ్యంగా ఉండేటివన్నీ కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌కి మనకి కట్టించారు మన పూర్వీకులు. ఇదంతా కూడా మీ లోపలే ఉంది అని చెప్పడానికి. బయట ఉన్నదే మన లోపల ఉందనే గదా! మనం ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం అన్నీ తెలుసుకుంటున్నామండి. బయట ఉండేదే మీ లోపల కూడా ఉంది. సో, ఈ బయటవన్నీ కూడా ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోండి. వాటిని అనుభవపూర్వకంగా మీరు అంతరంగ ప్రయాణం చేసి తెలుసుకోండి అని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలనమాట. బాహ్యంగా కట్టబడినవన్నీ. ఓకే. ఇప్పుడు మొన్న శివుడి గురించి మనం చెప్పుకున్నాం. ఆయన శివరూపం తత్వం గురించి. ప్రతి ఒక్క రూపం వెనక ఆయన మొత్తం వేషధారను బట్టి మనం దాంట్లో అంతరార్థాలు తెలుసుకుంటే మొత్తం ధ్యానమే ఉండింది. ఇప్పుడు లలిత చదువుతుంటే ప్రతి లైన్‌లో అంతరార్థం తెలుసుకుంటుంటే ధ్యానం గురించే ఉంది. సౌందర్యలహరి చదివితే కూడా మీకు ఆదిశంకరాచార్యులు భజగోవిందంలో కూడా దేహో దేవాలయ ప్రోక్త జీవో అని ఒకటుంది సనాతన అని. అంటే దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అని. ఆదిశంకరాచార్యులు చెప్పున్నారు. ఓకే. సో, దేహమే దేవాలయము, జీవుడే దేవుడు అని సింపుల్‌గా చెప్పేసున్నారు. అదే దేవాలయంలో గూడా ఉంది. బయట ఉన్నదే మన లోపల ఉంది అని చెప్పడం అన్నమాట ఇదంతా కూడా. అలాగా మన మొత్తం ప్రపంచంలో మన చక్రాలు మన శరీరంలో ఎలా ఉన్నాయో, మూలాధార, స్వాదిష్టాన ఇవన్నీ ఉన్నాయి కదా మన లోపల. బయట మొత్తం భూమికి కూడా ఈ 6 చక్రాలు ఉన్నాయంట. ఇంకా సహస్రారం. పవర్ స్పాట్స్ అని గుర్తించారు మన స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు. మొత్తం భూమికి కూడా బయట ఏదైతే ఉందో లోపల మన దాంట్లో ఉందని చెప్తున్నాం కదా! ఈ 6 చక్రాలు మన ప్రాణమయ శరీరంలోనే కాదు, భూమికి కూడా ఉన్నాయంట. ఆ ప్లేసెస్ కూడా చెప్పారండి. మూలాధార చక్రం స్థితి మౌంట్ సస్తా కాలిఫోర్నియాలో ఉందంట. ఆ ప్లేస్‌కెళ్తే మనకి మూలాధార అంటే ఎర్త్ ఎలిమెంట్ అని చెప్తాం కదా! ఆ వైబ్రేషన్స్ ఆ మూలాధారంలో ఉన్న వైబ్రేషన్స్ మనం అక్కడికెళ్లి కూర్చుంటే మన మూలాధార చక్ర యాక్టివేట్ అయిపోతదంట. అక్కడ కూర్చొని గాని 41 డేస్ మెడిటేషన్ చేయగలిగితే. అలా భూమి మీద గూడా పవర్ స్పాట్స్‌ని కనుక్కున్నారంట మన స్పిరిచ్యువల్ సైంటిస్ట్‌లు. చూడండి ఎంత ఉందో. అలాగా నేను కొన్ని చూసానండి. స్వాదిష్టానలో సౌత్ అమెరికాలో ఉందంట. స్వాదిష్టాన చక్రము సౌత్ అమెరికాలో టిటికాకా లేక్. టిటికాకా లేక్ అంటే వాటర్ ఎలిమెంట్ కదా ఇది. ఆ లేక్‌లో ఆ పవర్ స్పాట్ ఉందని భూమి మీద కనుక్కున్నారు. స్పిరిచ్యువల్ సైంటిస్ట్. భూమి మీద కూడా మన బాడీలో ఉండేదే గాదు చక్రాలు. బయట భూమిలో గూడా ఈ పవర్ స్పాట్స్ ఉన్నాయి. ఎవరికైతే ఈ బ్లాక్స్ ఒక్కొక్క చక్రాల యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు ఆ ప్లేస్‌కెళ్ళి చేయమంటున్నారు మెడిటేషన్. చాలా కనెక్ట్ అయిపోతామంట. ఆ భూమి మనము ఒకే ఫ్రీక్వెన్సీ కాబట్టి, మనం అక్కడ కనెక్ట్ అయిపోయి మనం అన్‌లాక్ చేసుకోవచ్చంట. సో, ఎప్పుడైనా మనకి లైఫ్‌లో ఛాన్సెస్ వస్తే, ఇది గోల్ పెట్టుకుందాము. ఇవన్నీ ప్లేసెస్‌లో కూర్చొని మనం మెడిటేషన్ చేయాలని. పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కాకుండా ఏదైనా డబ్బు వసతి ఉంటే ఫైనాన్షియల్‌గా వెళ్ళగలిగితే ఇలాంటి ప్లేసెస్‌కెళ్ళి మనం మెడిటేషన్ చేసుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకుందామండి. ఇప్పుడు నా గోల్ గూడా అదే అయిపోయింది. సో, ఈ ఈ విషయం తెలుసుకున్నాక ఇవి టార్గెట్ అనిపించింది నాకైతే. సో, అలాగా మణిపూరక చక్ర అంట ఆస్ట్రేలియాలో ఉందంట. ఆస్ట్రేలియాలో ఉలూరు కటాజట ఫైర్ ఎలిమెంట్ ఆ ప్లేస్‌లో వేడుంటదంట. ఆస్ట్రేలియాలో ఉందంట ఈ పవర్ స్పాట్. మణిపూరక చక్ర వైబ్రేషన్స్. ఇంకా అనాహత చక్ర ఇంగ్లాండ్ అంట. ఇంగ్లాండ్‌లో గ్లాస్టన్‌బెర్రీ అనే ప్లేస్ అంట. ఇక్కడ ఎయిర్ ఎలిమెంట్‌కి సంబంధించిన వైబ్రేషన్స్ వాళ్ళు కనుగొన్నారంట. అంటే వరల్డ్ యొక్క హార్ట్ ఎక్కడుంది? ఈ ప్రపంచం భూమిలో హార్ట్ ఎక్కడుంది అంటే అది ఇంగ్లాండ్ అంట. పవర్ స్పాట్. హార్ట్ చక్ర అక్కడుందంట. నెక్స్ట్ విశుద్ధ చక్ర ఈజిప్ట్. గిజా పిరమిడ్. విశుద్ధ చక్ర విశేషంగా క్లీన్ చేయబడుతుంది. విశుద్ధ చక్ర వైబ్రేషన్స్ మనం అక్కడ గిజా పిరమిడ్ కానీ వెళ్ళగలిగి, అక్కడ గాని మనం మెడిటేషన్ చేసుకోగలిగితే మన కుండలిని విశుద్ధల యాక్టివేట్ అయిపోతుంది. సో, అది గిజా పిరమిడ్. ఇంకా ఆజ్ఞా చక్ర స్కాట్లాండ్. స్కాట్లాండ్ ఇది కూడా ఇంగ్లాండ్‌లో ఉందండి. స్టోన్ హెన్స్ అనే ప్లేస్‌లో ఆజ్ఞా చక్ర యాక్టివేట్ చేసుకోగలిగే శక్తి, ప్రభావము ఆ పవర్ స్పాట్‌లో ఉందని కనుక్కున్నారు. మరి అన్ని కంట్రీస్‌లో ఉన్నాయి. మన పుట్టిల్లు భారతదేశం అంటున్నాం. మనదెక్కడుందంటే, మనది హైయెస్ట్ కదండీ! సహస్రార స్థితి. కైలాష్, మౌంట్ కైలాష్. అది మన సహస్రార పవర్ స్పాట్ అంట.
క్లాప్స్ అండి. మనం ఈ భారతదేశంలో పుట్టిన దానికి. సో, ఈ సహస్రార స్థితి ఎక్కడుంది అంటే, ఆ ఎన్‌లైటన్, ఆ బ్లాసమింగ్, ఆ మోక్ష మార్గం ఎక్కడుందంటే, మన భారతదేశంలోనే, మన మౌంట్ కైలాష్‌లో ఉంది పవర్ స్పాట్. సో, మనందరం కూడా అదృష్టవంతులము. సో, అన్నీ ఫస్ట్ నేను విని అన్నీ వేరే వేరే కంట్రీస్‌లో ఉన్నాయేంటి, ఇవన్నీ మన భారతదేశంలో పుట్టుండాలి గదా! అనుకునే లోపల ఒక్కసారిగా హ్యాపీ యేసింది. సహస్రార స్థితి మన భారతదేశంలోనే పవర్ స్పాట్ అనేసరికి, సో, ఇవన్నీ దాటితే మన భారతదేశానికి రావాల్సిందే. మౌంట్ కైలాస్‌కి. సహస్రార స్థితికి చేరగలుగుతాం. ఈ కుండలిని అనేది ఆ పురుష శక్తి, అక్కడ శివశక్తి. అందుకే శివ కైలాసంలో మనం కనెక్ట్ అయిపోతాము. ఆ ప్రాకృతిక శక్తి, పురుష శక్తి, చైతన్య శక్తి 2 కలిసి అక్కడ మనం అనుభూతి చెందగలుగుతామంట. సహస్రార స్థితిని మనం అనుభూతి చెందగలుగుతాము. సో, మన జర్నీ మూలాధారం నుంచి స్టార్ట్ చేసుకొని మనం తిరిగి మనం భారతదేశానికి రావాలన్నమాట. సహస్రార స్థితిని చూడడానికి. సో, ఇంత చక్కగా కుండలిని శక్తి గురించి మన యోగులు, మన సహస్రనామాల్లో కానీ, ఆది శంకరాచార్య చెప్పిన సౌందర్య లహరిలో కానీ, మన భారతదేశంలో అదర్ కంట్రీస్‌లో ఈ కుండలిని రిప్రజెంటేషన్స్, ఈ కుండలిని యాక్టివేట్ అయితే ఎలా విభేదాలు జరిగి, ఆ నాడుల సంచారం ఎలా జరుగుతుంది, ఇవన్నీ విషయాలు తెలుసుకుంటే గూస్ బంప్స్ ఒస్తున్నాయి. స్క్రీన్ పైన. సో, ఇవన్నీ తెలుసుకోవడంలో మనం ఏం చేయాలి అంటే, సాధన చేయాలి. సాధన చేయడంతో అన్నీ మనకి క్లియర్ అవుతాయి. ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా ఎంతో కమిట్మెంట్‌తో మనం ఈ సాధనని వదలకుండా ఎప్పుడు ఒక ఎరుకతో జీవితాన్ని జీవించడానికి మనకి ఈ ఆత్మజ్ఞానం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని స్వాధ్యాయ యోగం మనకి అందించారు పత్రిజీ సార్. ఇవన్నీ ఊరికే కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి, చేయండి అంటే చేయరండి. కొన్ని రోజులు చేసి ఎళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? మరింత ఇంట్రెస్ట్ మనకి కమిట్మెంట్ పెరగడం, ఒక డెడికేషన్, సీరియస్‌నెస్ పెరుగుతుంది. అవునా కాదా అందరికి? ఈ జ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి రోజు అంటే, ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మనకి. ఇదంతా మనలోనే ఉందా ఇంత శక్తి? మనం రుచి చూడాలా లేదా? మనకింత శక్తి లోపల ఉందని మనం ఇంత వింటున్నాము. దాన్ని మనం రుచి చూడాలి గదండీ! అనుభవపూర్వకంగా. అదే మనకి సాధన, స్వాధ్యాయం, ఈ సజ్జన సాంగత్యాలు ఇలా ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి. మన ఆత్మ ఉన్నతికి. ఓకే అండి. థాంక్ యూ. ఇది నేను ఇవాళ చెప్పాలనుకున్నది కుండలిని శక్తి గురించి. ఎవరికైనా ఏదన్నా డౌట్స్ ఉంటే క్లాస్ గురించి చెప్పొచ్చు. సో ఎవరైనా? మచ్ మేడం. థాంక్ యూ అండి. మనం థాంక్ ముందుగా యూ. ఆ యూట్యూబ్ యూజర్ ఎవరైతే వాళ్ళు మెసేజ్ చేసి కుండలిని క్లాస్ కావాలని అడిగారో ముందు వాళ్ళకి థ్యాంక్స్ మేడం. అంటే వాళ్ళకి వాళ్ళు థాంక్స్ అండి. మెసేజ్ చేయడం నిజంగా వల్ల వాళ్ళు నిజం కూడా మేడం. నాకు కూడా ఒక ట్రిగ్గర్ చేశారు. ఇది చెప్పాలి అని వాళ్ళు చెప్పడంతోనే నేను గూడా ఎప్పుడు దీని గురించి చెప్పలేదు. అంటే పెద్దగా చెప్పడం అంటే అంత చక్రాల గురించి, ఇదే ధ్యానం గురించే ఉంటుంది. కానీ ఆ వర్డ్ ఎప్పుడు మనం వాడమనమాట. అదేదో సెపరేట్ నాలెడ్జ్ కింద వచ్చేసి చాలా మందికి రకరకాల మిస్‌కన్సెప్షన్స్ ఉన్నాయి. కుండలిని గురించి చెప్పేంత లెవెల్ ఉందా వీళ్ళకి? వీళ్ళేమైనా పెద్ద గురువులా? వీటి గురించి తెలుసుకోవడం అంత సేఫ్ కాదు. ఇది ఒక గురువు అలా ఏవేవో ఉంటాయన్నమాట. అందుకని ఎప్పుడు వాడమనమాట. జనరల్‌గా మనకు కూడా పత్రిజీ సార్ ఎప్పుడు వాడరు. కుండలిని శక్తి గురించి ఆయన గూడా ఎక్కడ విడిగా చెప్పలేదు. కానీ మార్గం అంతా అదే చూపిచ్చింది. ఇంకొంచెం డీటెయిల్స్‌గా ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇదంతా కూడా. అది నేను తెలుసుకున్నాను. మీ అందరికి షేర్ చేయడం జరిగిందండి. సో, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మనం ఆత్మ ఉన్నతి, ఆత్మ జ్ఞానం ఇదంతా కూడా. దీంతో ఆ శక్తిని ఇంకా పెంచుకోగలుగుతాం మనం. చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే ఇంతకు ముందు ఉండే చక్రాలు ఏదైతే ఉందో దానికి కనెక్టివిటీగా కుండలిని శక్తి అని హ్మ్. చెప్పని లలితా సహస్రనామంలో కానీ, ఆ తర్వాత వీర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ శ్లోకాల్లో ఇట్లా కుండలిని అంటే కుండ లోపల జాగృతి అయిన ఉండే శక్తి. ఆ ధ్యానం అవును. అంటే వెన్నెముక ఏదైతే ఉందో ఒక పాము అది ఊదుతారు గదా! ఆ ఊది అంటే ఆ వెన్నెముకలో శ్వాస ఎప్పుడైతే పైకి కిందకి వెళ్తుందో, ఆ శ్వాసను గమనించి ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ఆ కుండలిని శక్తి కుండలో నుంచి పైకి వెళ్తుంది అని, ఆ కింద పాము వచ్చి పైకి లేసి వెళ్తూ ఉంటుంది. అవును మేడం. అలానే కింద ఉండే ఆ ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి అనేది అవును. ధ్యానం ద్వారా పైన సహస్రార స్థితిలో ఉండే ఆ పురుష శక్తితో పురుష శక్తి మమైక్యమవుతుంది. అదే అర్ధనారీశ్వరతతో అంటే ఈ పదాలు ఇవంతా మనకు తెలుసు మేడం. కానీ తెలుసు. ఏది అయితే ఎలా వస్తుంది అనేది మాత్రం తెలియలేదు మేడం. చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు అంటే
భక్తిలో ఉండే వాళ్ళకి ఇదంతా కూడా వింటే మేడం వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతారు మేడం. హెల్ప్ అవుతుంది. వాళ్ళందరూ ధ్యానానికొచ్చేదానికే నేను ఈ ప్రయత్నం మేడం. ఈ నాలెడ్జ్ అంతా నేను ఆ విధంగానే ఉంటుంది నా సెషన్స్ అన్నీ కూడా. భక్తి మార్గంలో దాగి ఉన్న అంతర్రహస్యాలనమాట. ఇవన్నీ కూడా మన ధ్యానంలో కనెక్ట్ అవ్వడానికే మన భక్తి మార్గం అనేది ముందు స్టెప్పు. వాళ్ళు ఇది తెలుసుకుంటే నెక్స్ట్ స్టెప్ వేయగలుగుతారనమాట. సో, అవును అదే మేడం. నేను వాటి నుంచే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను చాలా వరకు. చెప్పేటప్పుడు వింటూ ఉంటే చాలా దగ్గరలో గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి మేడం. ఇవంతా వినినవే కదా! ఎక్కడ ఇవంతా దీని యొక్క అర్థం అనేది తెలియలేదు అని చెప్పని చాలా క్లియర్‌గా ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్కటి తీసుకొనొచ్చి లాస్ట్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ లాగా ఉండింది మేడం అసలు. పవర్ అంటే స్పాట్స్ ఉండే మేడం. లోపల ఉండే 7 చక్రాస్ అనేవి భూమికి బయట కూడా గూడా ఉన్నాయి అని చెప్పని కనిపెట్టడము అది ఒక నిజం చాలా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్‌గా బాగా ఇచ్చారు మేడం. చాలా చాలా థాంక్స్ మేడం. థాంక్స్ అండి. రాజేశ్వరి మేడం గారు ఇవాళ మిమ్మల్ని చూస్తున్నాను. మీకెలా అనిపించింది క్లాసు? ఓపికగా పాపం వింటున్నారు ఆన్ చేసుకొని వీడియో. మాస్టర్స్ అందరికి అన్మ్యూట్ ఇచ్చినానండి. మేడంతో మాట్లాడాలనుకునే వాళ్ళు అందరూ దయచేసి అన్మ్యూట్ మాట్లాడండి చేసి మేడం. మాట్లాడండి యాక్టివ్‌గా మాస్టర్స్. పార్టిసిపేషన్ చేస్తే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. మనందరి వైబ్రేషన్స్, ఎనర్జీ బావుంటుంది యాక్చువల్‌గా. మీరొకసారి ఆన్ చేసి చూసుకోండి మీకు తెలుస్తది. నమస్తే అండి. నమస్తే చాలా అండి బాగుంది మేడం. రాజేశ్వరి గారు. క్లాసు చాలా బాగుంది మేడం. రోజైతే నేను ఈ టైంకి నిద్రపోతానండి అసలు. నేను ఓకే. 10 ఎప్పుడు ఉండను, నిద్రపోతాను. అసలు ఈరోజు నిద్రొస్తున్నా గూడా అసలు ఆపుకోని మరీ ఇన్నానండి. మీ క్లాస్ మాత్రం చాలా బావుందండి. అసలు అదే ఇంత దాంట్లో ఇంత నాలెడ్జ్ దాగుందని ఈరోజు తెలుసుకున్నాను మేడం. చాలా బావుంది మేడం మీ క్లాస్ మాత్రం. చాలా థాంక్స్ బావుంది. అండి. మీకు అర్థమైంది. అదే నాకలా రెస్పాన్స్ అర్థమైతే ఐయామ్ మోర్ హ్యాపీ. ఇంకా మాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. చాలా మీరు బావుంది. చెప్పండి భాగ్యలక్ష్మి మేడం మీరు? నమస్తే అమ్మా. మంచి ఆత్మ నమస్తే అండి. జ్ఞానాన్ని ఇచ్చారమ్మా. చాలా చాలా బాగుంది ఈరోజు క్లాస్. అదే ఎవరో మేడం అన్నీ వాళ్ళెవరో తెలిసినట్టే అడిగారు మేడం. ఉంటాయి. వాళ్ళ ద్వారానే నేను చాలా చెప్పగలిగాను నిజంగా. ఎస్ ఎస్ మేడం. చాలా చాలా కృతజ్ఞతలు. థాంక్స్ అండి. థ్యాంక్ యూ థాంక్ యూ. మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే అండి. అనురాధ మేడం మీరండి? నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి. ఆ! కళ్ళు మూతలు పడిపోతున్నాయి అసలు నాకసలు. నా వల్ల కావట్లేదు అసల. అదే చాలా అందరికి బావుందమ్మా. మళ్ళీ నేను మెలుకువొలిపించినట్టున్నా. నిద్ర మళ్ళీ లేపినట్టున్నా. వినాలి ఇంకోసారి వింటే బావుంటుంది ఇంకా. ఆ! రికార్డింగ్ ఉంటది కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ వినండి. మచిని సిరిగుప్ప. చాలా బాగుందండి సెషన్. మీరు చాలా బాగా కంపేర్ చేశారు భక్తి మార్గాన్ని, నెక్స్ట్ స్పిరిచువాలిటీని. అది నిజంగా హెల్ప్ అవుతుందండి. భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు ఈ స్పిరిచువాలిటీకి రావడానికి కూడా. సో, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ మనము లలిత సహస్రనామంలో ఎందుకు చదువుతున్నాము, ఏది యాక్టివేషన్‌కి యూజ్ అవుతుంది అనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ యూర్ రెస్పాన్స్. మళ్ళీ వినండి. ఎన్ని సార్లు విన్నా మనకి వినాలనిపిస్తూనే ఉంటుంది నాలెడ్జ్. దీనివల్ల మరింతగా మనం ఇంకా పెంచుకుంటూ ఉంటాం మన ధ్యాన శక్తిని. ఉషశ్రీ మేడం చెప్పండి మేడం. నైస్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఒకటేంటంటే మీకు ఆ! మెమరీ పవర్ మెడిటేషన్‌తో వచ్చిందా? లేకపోతే రియల్‌గానే మెమరీ పవరా మ్యామ్? మెడిటేషన్ వల్లే వచ్చాయి మేడం. ఈ వాగ్దాటి గూడా, ఈ కమ్యూనికేషన్ గూడా దాని వల్లే వచ్చింది. మెమరీ పవర్ గూడా ఒక్కసారి ఏదైనా వింటే అది అలా గుర్తుండిపోతాయి. ఎవరు ఏదైనా అడిగినప్పుడు వెంటనే అది కనెక్ట్ అయిపోతదనమాట. కొన్ని మాస్టర్స్ కూడా హెల్ప్ చేస్తారు. సడెన్‌గా స్పాంటేనియస్‌గా ఒక టాపిక్ చెప్పేది అనుకుంటే ఇంకో టాపిక్ మిక్స్ అవుతది. ఇవన్నీ మెడిటేషన్ వల్లే మేడం. ఇంకెక్కడి నుంచి వస్తాయి మనకి. కొన్ని రాసుకో ఉంటాను మేడం. ఎప్పుడైనా కలెక్ట్ చేసినవి. మళ్ళీ మనం టాపిక్ చెప్పేటప్పుడు సడెన్‌గా మనకి గుర్తొస్తూ ఉంటాయి. అప్పుడు మనకి కనెక్ట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. రామాంజనేయులు సార్. సార్ నమస్తే సార్. స్పిరిచువల్ టాబ్లెట్ సార్ అండి. సీనియర్ మాస్టర్. సార్ నమస్తే గూడా సార్. నమస్కారం విన్నారా? మేడం. సార్ నమస్కారం నమస్తే మేడం. సార్. నమస్కారం సార్. వండర్ఫుల్. చానాళ్ళకి మీరు బయటకొచ్చి క్లాస్ చెబుతున్నందుకు. హ్మ్. లేదు సార్ నేను క్లాసులు చెప్తున్నాను. మీకు ఇవాళ తెలిసింది ఇది నేను ఇది చెప్తున్నట్టు. ఇది ఇది కావాలి. ఇప్పుడు కావాల్సింది ప్రపంచం మొత్తం కూడా జ్ఞానం గావాలిప్పుడు. విజ్డమ్ అవును గావాలి. సార్. ఇప్పుడు అంతా కావాల్సింది విజ్డమ్. యెస్ సార్. జ్ఞానం అయిపోయింది. విజ్డమ్ కావాలి. ప్రెజెంట్ విజ్డమ్ గావాలి మనకు. ప్రపంచం మొత్తం గూడా ఎదురు చూస్తుంది విజ్డమ్. అవును సార్.
స్పిరిచువల్ టాబ్లెట్స్ 11 డేస్ వర్క్షాప్ పెడదాం సార్ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో. అదే నేను మాట్లాడుతున్నాను. జనవరి నుంచి మీరు కూడా క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది సార్ వాళ్ళకి. 11 డేస్ వర్క్షాప్ లాగా తీసుకుందాం చేద్దాం సార్. తీసుకుందాం. ఏ ఊరు నమస్తే సార్. చెప్పండి మేడం. సందేహాలు ఏమైనా ఉంటే అడగండి, చూస్తాను నేను. మీకు సార్ క్వశ్చన్స్ అంటే కానీ ఏమైనా ఉంటే. ముందు సెషన్స్ లో 1-2 సెషన్స్ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి చెప్పున్నారు సార్. అక్కడ చాలా మంది ఉమ్. ఏంటి అని అంటే ఎక్కువ డ్రీమ్స్ గురించి అడుగుతూ ఉన్నారు సార్ క్లాస్. అంటే ఎక్కువ ఇప్పుడు కూడా డ్రీమ్స్ అడగచ్చు లో మేడం. పాములదిగా అట్లా కనిపించడం కానీ, దొంగతనం జరుగుతుందని చెప్పనేసి, ఎవరో చంపేశారని చెప్పని, అక్కడ మనం బతుకుంటాం, అక్కడ చూస్తే మన శవం ఉంటుంది. అట్లాగా కొన్ని చాలా అడుగున్నారు సార్ ఇంతకు ముందు సెషన్స్ లో. లాస్ట్ లో అడుగున్నారు పా- అనమాట. ఆ మేడం పా- జాయిన్ పా- అవ్వలేదు. పాములు అంటే అది ఎనర్జీ కింద లెక్కేసుకోవాలి వాళ్ళ సాధన బట్టి. ఆ దాని తర్వాత అకస్మాత్తుగా సంఘటనలు దీర్ఘకాలిక అంటే స్పీడ్ గా చేయాల్సింది ఒకటి ఉంటది. అదే లేడీస్ కి అయితే పాము కదా, 20 నెల రోజులకి ఒకసారి శరీరాన్ని ఎట్లయితే క్లీన్ చేసుకుంటుందో లేడీస్ కి కూడా ఆ పర్పస్ జరుగుతుంది కదా. ఒక్కొక్క యాంగిల్లో మనం లెక్కేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఎక్కడో చనిపోయారు, మనం అక్కడ కూడా మనం చనిపోయాం అని అంటే ఒక లర్నింగ్, జీవితంలో ఒక లర్నింగ్ అనేది ట్రాన్స్ఫార్మేషన్. మనం నేర్చుకుంటానికి కూడా ఒక లర్నింగ్, మరణం అంటే ఏమి లేదు అనేది కూడా తెలుసుకుంటానికి చాలా మంది ఇది చేస్తారన్నమాట. అది అట్లా. భాగ్యలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి అమ్మా. సార్ చనిపోయిన వాళ్ళు అలా కల్లోకి వస్తే అలా అనేసి ఎవరు చెప్పండి. ఎవరు చనిపోయిన వాళ్ళు? అది అంటే మా హస్బెండ్ గాని ఫాదర్ గాని అలాంటి వాళ్ళు కల్లోకి వస్తే మామూలుగా మామూలుగా ఉన్నట్టే వస్తున్నారు అనమాట. ఎప్పుడన్నా చనిపోయినట్టు కాదు మీరు ఎన్నాళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నారు? సార్. 1 year అండి. 9 months 10 months అయింది స్టార్టింగ్. చనిపోయిన వాళ్ళు కానొస్తున్నారు అని అంటే మీరు ఒక యాంగిల్లో ఆధ్యాత్మిక బద్ధకం లెక్కేసుకోవాలి. ఒక యాంగిల్లో గతం గురించి ఏమన్నా ఉంటే కూడా కానొస్తారు వాళ్ళు చనిపోయిన వాళ్ళు. గతం ఓకే సార్. ఓకే. అంటే గతం అంటే 0 నుంచి 80 వర్తమానం, 80 నుంచి 90 గతము, 90 నుంచి ఓకే. 100 భవిష్యత్తు. ఓకే. ఓకే. 80 నుంచి 90 దాటాలి కదా గతం. ఓకే సార్. అది ఈ 2 యాంగిల్లో లెక్కేసుకోవచ్చు. అంటే నాకు క్లారిటీగా అర్థం కాలేదు సార్. మీరు ఒక్కసారి. ఆధ్యాత్మిక బద్ధకం అంటే ఓకే. ఆధ్యాత్మికంగా ఎదిగేదానికి ధ్యానం చేయటానికి ఒక బద్ధకము, పుస్తకాలు ఆ! చదువుకోవటం ఒక బద్ధకము, ఆ రకంగా ఏమైనా ఉందా అనేది ఒకటి. ఓకే. గతం గురించి ఏమన్నా నెమరేసుకుంటున్నా కానీ కానొస్తారు అంటున్నది గతం. ఓకే సార్. ఓకే సార్. అలా అయితే అదే. నెమరు వేసుకోవటం ఉంది. ఓకే సార్. అట్టడప్పుడు మీరేంటంటే ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్లు అనే పుస్తకము, యోగి ఆ! నైట్స్ అని ఒక 41 రోజు డైలీ పనుకునేటప్పుడు ఏ రేత్రి మెలుకొస్తే ఆ రేత్రి లేచి ఆ పుస్తకం చదివి ఆ! పనుకుంటే గతాన్ని గురించి ఏమన్నా ఉంటే కొంత కానొస్తది. ఆ! అది గతాన్ని గురించి తెలుసుకోవచ్చు. ఆ పుస్తకం చదివి ఓకే. మనం ఓకే సార్. పనుకొని డ్రీమ్ వస్తాయి హ్మ్. తెలుసుకోవచ్చు. అది ఓకే. అట్లా. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. ఇప్పుడు ఒకళ్ళు ఇప్పుడు ఓ సంవత్సరం నుంచి ధ్యానం చేసేది వేరు, లేకపోతే నెల నుంచి ధ్యానం చేసేది వేరు. ఎక్కువ ధ్యానం చేసేది అనేది ఎక్కువ మంది ఉంటారు కదా. అది వాళ్ళ ఉన్న స్థితిని బట్టి, వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళకి డ్రీమ్స్ వస్తాయి. అది అట్లా. జనరల్‌గా ఎక్కువగా మేము జూమ్‌లో వస్తే హెల్త్ ప్రాబ్లమ్ గురించే అడుగుతారు అందరూ. హెల్త్ ప్రాబ్లమ్ వచ్చాయనుకో తలకాయకొస్తే ఒక ప్రాబ్లమ్, కంటికొస్తే ఒక ప్రాబ్లమ్, ముక్కుకొస్తే ఒక ప్రాబ్లమ్, చెవులకొస్తే ఒక ప్రాబ్లమ్, నోటికొస్తే ఒక యాంగిలు, భుజాలకొస్తే ఒక రకం, చేతులకొస్తే ఒక రకం, వేళ్ళకి అట్లా ప్రతి బాడీ డిసీజ్ పర్పస్ వాళ్ళు ఏంటి? ధ్యానంలో వచ్చిన వాళ్ళందరూ కూడా రైట్ పార్ట్ మొత్తం కూడా ఆధ్యాత్మిక అంటే స్పిరిచువల్ లెర్నింగ్‌లో ఎక్కడో ఇది చేస్తే దెబ్బ కొట్టుద్ది. లెఫ్ట్ భౌతికం. అంటే మనం జీవితంలో మనం చేయాల్సిన ఇంటి ధర్మాలు గాని, సంఘ ధర్మాలు గాని ఇయన్నీ ఉంటాయి కదా అది. అదే బయట వాళ్ళకైతేనేమో రైటు భౌతికము, లెఫ్ట్ ఆధ్యాత్మికం. అట్లా ధ్యానం చేయనోళ్ళకి. అది. మనకు వేరు, వాళ్ళకి వేరు. అది అట్లా. అట్లా చేతులకొస్తే ఒక రకం ఉంటాయి, కాళ్ళకొస్తే ఒక రకం ఉంటాయి. నడుము నుంచి కాళ్ళకొస్తే అదొక టైప్ అది.
అట్లా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అది వాళ్ళ ఉన్న స్థితిని బట్టి. అది మ్యాటర్. సార్ మీరు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఇవ్వండి సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్. తర్వాత మనం వర్క్ షాప్ కండక్ట్ చేద్దాం సార్. అప్పుడు ఒక ఐడియా వస్తుంది ఇది ఏంటి అనేది క్లియర్ గా అందరికి. ఒక సెషన్ తీసుకోండి సార్ కుదిరితే. ఓకే ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ సార్. సార్. ఏదైనా సరే ఇప్పుడున్న స్థితిని బట్టి బాగా మెడిటేషను, బుక్స్, సజ్జన సాంగత్యం 3 ఉండాలి. 20 పైసలు ధ్యానము, 40 పైసలు పుస్తకాలు, 40 పైసలు సజ్జన సాంగత్యం. బ్యాలెన్స్ అంటే ధ్యానము, జ్ఞానము, ముక్తి అన్నాడు పత్రిసార్. ఇక్కడ ఏమైందంటే నో టాబ్లెట్, నో మెడిసిన్ అని పత్రిసార్ చెప్పిన తర్వాత ధ్యానం చేస్తారు కానీ పుస్తకాలు చదవరు. అందువల్ల అక్కడ జ్ఞానం లేక డిసీజులు వస్తాయి. ఆ డిసీజ్ వచ్చినప్పుడు స్పిరిచువల్ టాబ్లెట్ దగ్గరికి వస్తారు. అది ధ్యానం అంతా చేసిన తర్వాత లోపల కుండ నిండిన తర్వాత నీళ్ళల్లో దొల్లితే కదం మీద ఆర్గానిక్స్ మీద పడితే అది ఎట్లా? దానికి కావాలి కదా. అది అట్లా అట్లా రకరకాలుగా ఉంటాయి. అది మేడం. అవును సార్, మీరు చెప్పినట్లుగా నాలెడ్జ్ అనేది ఎప్పుడు డివైన్ సార్. అంటే దాని గురించి తెలుసుకుంటే ఒక అవేర్నెస్. ఈరోజు మేడం క్లాస్ కూడా చాలా బాగుంది సార్. ఆ అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరిలో కలగాలి అంటే ఈవెన్ వింటుండే నాకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వే లాగా ఉంది సార్, కలిగింది. ఆ వే ద్వారా అందరికీ కూడా అందించాలి అని సార్. ఖచ్చితంగా సార్, ఇంకా మీకు చాలా మంది కుదిరినప్పుడు అందించండి సార్. చాలా మంది ధ్యానం గ్రూప్ మెడిటేషన్ అప్పుడు కుదురుద్ది, ఇంట్లో కుదరదు. లేదు ఇప్పుడు ఆహార ధర్మం లేడీస్ మారారు. ఇంట్లో ఉండకపోతే కరదీసం కొడతారు. దాని తర్వాత ఫియర్ ఉంటే అసలు స్పిరిచువల్‌గా ఎదగలేము. కాబట్టి దేనికి ఏ ఏ ఎలాంటి ఎఫిరెన్స్ మనం చెప్పుకోవాలి అనేది కూడా చేయొచ్చది. ధ్యానం చేస్తున్నాము. ఇంకా పోలేదంటే క్వాలిటీ, క్వాంటిటీ, వై జంక్షన్. క్వాలిటీ, క్వాంటిటీ అంటే ఒక కర్రీ చేశాము. కర్రీ చేసినప్పుడు వంటగదిలో ఎట్టయితే అన్నీ ఏసామో, నెక్స్ట్ రోజు టకటకా ఏస్తే అప్పుడు క్వాంటిటీలోకెళ్ళాం. అక్కడ ఇంకా ఏయలేదు అని ఇంగా గుర్తు వస్తుంది. ఈ ఉప్పే లేదు, అదే లేదు, ఇదే లేదంటే ఇంగా క్వాలిటీలోనే ఉన్నాం. అంటే క్వాంటిటీకి రాలా ఇంకను. అందువల్ల క్వాలిటీ, క్వాంటిటీ, వై జంక్షన్. క్లాస్ అయితే చేద్దాం సార్ దీని గురించి. తర్వాత మనం 11 డేస్ చేద్దాం సార్ తప్పకుండా ఈ ఛానల్‌లో. ఓకే. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ గుడ్ నైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో నీరజ. మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే అండి. ఓకే మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో సార్. మచ్ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.